నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. త్వరలో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారం మోగనుంది. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు ముగిశాయి. జూన్ 4న ఫలితాలు రానున్నాయి. ఆ తర్వాత సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. వచ్చే నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. లోక్సభ ఎన్నికల్లో డి అంటే డి అని తలపడ్డ పార్టీలు క్షేత్రస్థాయిలోనూ గట్టిగా తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో బలాన్ని పెంచుకోవాలని అధికార పార్టీ యోచిస్తుంటే పట్టు బిగించేందుకు బీజేపీ, బీఆర్ఎస్లు ప్రయత్నిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మూడు పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అందుకోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో లోకల్ బాడీ ఎన్నికల్లో ఏ పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉందో ఇవాల్టి మన బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్, ఇదే అంశానికి సంబంధించి డిబేట్ను ప్రారంభిద్దాం. మనతో పాటు మన స్టూడియోలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు వెంకట్ నాయక్ గారు మన స్టూడియోలో జాయిన్ అవుతున్నారు. వారితో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శంకరవల్ల రవికుమార్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మల్లెపాక యాదగిరి గారు జూమ్ నుంచి మన లైవ్లో అందుబాటులో ఉన్నారు. మొదట మనం కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు వెంకట్ నాయక్ దగ్గరికి వెళ్దాం. వెంకట్ నాయక్ నమస్తే. సార్ నమస్తే. రైట్, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో మీరు గెలిచారు, కానీ లోక్సభ ఎన్నికలు ఫలితాలు రాలేదు, కానీ బీజేపీ మీకు గట్టి పోటీ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. నిన్నటికి నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ ఇక లోకల్ బాడీ ఎన్నికల మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తాము అని చెప్పాడు. ఏంటి, ఒకవేళ లోకల్ బాడీ ఎన్నికలు వచ్చే నెలలో ఉంటే ఎట్లా ఉండబోతా ఉంది మీ పార్టీ పరిస్థితి? సార్ ముందుగా మీకు, దాంతోపాటు ప్యానల్లో పెద్దలకు నమస్కారం. సార్ ఇక్కడ ఒకటి ఏంటంటే, ఈ 12,769 గ్రామ పంచాయతీలు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీల్లో మీరు ఎక్కడికైనా సరే ఆ లోకల్లో ఉన్న సమస్యల మీద కానీ, లోకల్ సమస్యలు ఏదైతే ఉన్నాయో నిధుల విషయంలో కానీ, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం, హెల్త్ ఇష్యూస్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, మిగతా సంక్షేమ వెల్ఫేర్ సంబంధించిన విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేయగలిగితేనే ఓట్లు పడతాయి. లోకల్ క్యాడర్ అంటే క్యాండిడేట్ని బట్టి కూడా ఓట్లు పడతాయి. లోకల్ లెవెల్లో పోయి మనం మొత్తము దాంతోపాటు హిందూ ముస్లిం గొడవలు పెట్టి ఏదో చేద్దామంటే మాత్రం ఓట్లు పడే ఛాన్సెస్ లేవు. ఇన్ కేసు బీజేపీ కనుక ఆ ప్రయత్నం చేయాల్సి వస్తే అది పార్లమెంట్ ఎలక్షన్స్లో వర్కౌట్ అవుతుందేమో కొంతవరకు, కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కావు. మీరు ఒకటి గమనించండి, ఇప్పటికీ ఈ 12,769 గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లేని గ్రామ పంచాయతీ లేదు. సరే, కాంగ్రెస్ మొన్న బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు బెదిరించో, భయపెట్టో, ఏకగ్రీవం చేస్తాం, మీకు పైసలు వస్తాయని చెప్పి చాలా గ్రామ పంచాయతీలో ఒక మతలబును క్రియేట్ చేసి ఒక మాయ చేసే ప్రయత్నం చేశారు. దానివల్ల చాలామంది సర్పంచ్లు ఎంత లాస్ అయ్యారో మనం చూసినాం. ఈ 5 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఒక ప్రత్యేక 2018లో ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టాన్ని ఏదో మార్పులు చేస్తున్నామని చెప్పి ఆ మార్పులని ఏదో అద్భుతాలుగా చూపించే ప్రయత్నం చేశారు. కానీ ఆ మార్పుల వల్ల అక్కడున్న అంటే ఆ గ్రామ పంచాయతీలో ఉన్న ప్రజానికానికి మేలు జరగలేదు, సర్పంచ్లకు మేలు జరగలేదు. పైగా ఇంకో ఏంటంటే వెనకాల ఒక కాన్స్పిరసీ, చెక్ పవర్ని అటు ఉప సర్పంచ్కి, సర్పంచ్కి ఇద్దరికి ఇవ్వడం వల్ల ఒక ఉప సర్పంచ్ అనే వ్యక్తి అంటే లోవర్ క్లాస్ నుంచి కనుక ఎన్నుకోబడితే అప్పర్ క్లాస్ డామినేషన్ అనేది ఉంటుంది గ్రామ పంచాయతీలో. దానివల్ల చెక్ పవర్ విషయంలో గొడవలు, ఆ లొల్లిలు పెట్టడం, కొర్రీలు పెట్టడం, ఇలాంటి పనులు బీఆర్ఎస్ పార్టీ చేసింది. అభివృద్ధిని మొత్తానికి కుంటుపడేసి సర్పంచులకు నిధులు ఇవ్వకుండా మీరు ఏదైనా పనులు చేయించుకోండి ఫస్ట్, తర్వాత మేము విడుదల చేస్తామని చెప్పి వాళ్ళ ద్వారా అడ్డమైన చాకరీ మొత్తం చేయించుకున్న తర్వాత వాళ్ళకి నిధులు ఇవ్వలేదు. మనం చూసాం కదా సార్, చాలామంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు. డెవలప్మెంట్ అంటే కేవలం హరితవనాలు, శ్మశాన వాటికలో, లేకపోతే రైతు భవనాలు అని చెప్పి వీటి చుట్టూనే డెవలప్మెంట్ అంటే తిప్పి ఆ హరితవనాలు అవి కూడా అసైన్మెంట్ భూములు ఏదైతే దళితులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భూములని అది తీసుకొని వాటి మీద హరితవనాలు కట్టి, వాటి మీద శ్మశాన వాటికలు కట్టి, వాటి మీద రైతు వేదికలు కట్టారు. సరే, శ్మశాన వాటికలు భవిష్యత్తు ఓరియంటేషన్లో మనం పనికొస్తాయని అనుకుందాం. మరి ఇది మన రైతు వేదికలు దేనికి పనికి వస్తున్నాయండి? దానివల్ల ఏం ఉపయోగం ఉంది? అంటే అక్కడున్న గ్రామ పంచాయతీ నిధులను వేస్ట్ చేసినట్టే కదా. ఇది ఒక పాయింట్. ఇంకో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు వచ్చి ఉండే, కొన్ని నిధులు డైరెక్ట్గా ఫార్వర్డ్ అయి ఉండే. ఆ నిధులను కూడా పర్టికులర్గా అంటే ఇప్పుడు సపోజ్ ఒక 20 లక్షలు వచ్చాయనుకోండి, ఆ 20 లక్షలు కొంచెం డీసెంట్రలైజేషన్ అయ్యి కొంచెం బడులకో, లేకపోతే రోడ్లకో, లేకపోతే వీధి రేటు అట్లా ఖర్చు చేయకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో దాన్నే చేయాలి. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఒక గ్రామ పంచాయతీ ఒక 20 లక్షలు కనుక వస్తే ఆ 20 లక్షలు రోడ్లకే ఖర్చు చేయాలి. అంటే పనికిరాని ప్లేస్లో కూడా రోడ్లు వేయాలి. అంటే ఇలాంటి ఒక మొండితనంతో కూడుకున్న ఒక లిబరలైజేషన్ సిస్టమ్ ప్రాపర్ వేలో ఇవ్వకుండా అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ కానీ గ్రామ పంచాయతీలని అంటే అతలాకుతం చేసే ప్రయత్నం చేశాయి. మీరు ఒకటి గమనించండి, మొన్న మా మేనిఫెస్టోలో పెట్టాం, చాలా క్లియర్ కట్గా ఒకటి చెప్పాం. జిఎస్టీ నిధులు ఏదైతే ఉందో, ఎప్పుడైతే జిఎస్టీ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ నుంచి రాష్ట్రాల నుంచి నిధులు తీసుకుపోయి కేంద్రంలో అప్పచెప్పేసి చేతులు ఇట్లా దులుపుకొని రావడం ఈ చర్యలు కాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత, నేషనల్ లెవెల్ అధికారంలో వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కానీ ఈ నిధులు ఏదైతే ఉందో
మనం కేంద్రం నుంచి వచ్చే నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ఎట్లా వస్తాయో గ్రామ పంచాయతీలు కూడా అట్లే రావాలి. ఎందుకంటే మీరు ఒకటి గమనించండి సార్, 73, 74 రాజ్యాంగ సవరణ తీసుకురావడంలో రాజీవ్ గాంధీ గారి ఆలోచన విధానం ఎలాగుందో యూపీఏ 1లో కానీ యూపీఏ 2లో కానీ 2004 నుంచి 2014 వరకు ఎంజీ నరేగా కానీ లేకపోతే రైట్ టు ఇన్ఫర్మేషన్ కానీ ఇలా చాలా అంశాలు చాలా చట్టాలను తీసుకొచ్చి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ద్వారా చాలా విలేజ్ రోడ్ కనెక్టివిటీ చేసి ఈరోజు విలేజ్లను డెవలప్మెంట్ చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర కీలకంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ చేసిన ఏ ఇనిషియేటివ్ కూడా కానీ అది డీసెంట్రలైజేషన్ అంటే వికేంద్రీకరణ అనేది కేవలం మనం మాటలతో చెప్తేనో లేకపోతే ఉపన్యాసాలు ఇస్తేనో ఇంకేదో చేస్తే కావండి. వికేంద్రీకరణ అనేది ఎప్పుడైతే బడ్జెట్ మేనేజ్మెంట్ ప్రాపర్ వేలో మనం డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతామో అప్పుడే వికేంద్రీకరణకు ఒక అర్థం ఉంటుంది. ఓకే సార్, ఒక విషయం అయితే స్పష్టంగా చెప్తున్నా, నోటిఫైడ్ డీనోటిఫైడ్ ఇలా 2 అంశాలతో కూడుకున్న గ్రామ పంచాయతీలు ఉండేయండి. నోటిఫైడ్ అంటే ఆల్రెడీ అంటే ఆదాయ వనరులను సమకూర్చుకునే గ్రామ పంచాయతీలు, డీనోటిఫైడ్ అంటే 60,000 కంటే తక్కువ ఆదాయం ఉన్న గ్రామ పంచాయతీలు. 60,000 కంటే తక్కువ ఆదాయం ఉన్న గ్రామ పంచాయతీలకి ఎక్కడైతే నోటిఫైడ్ గ్రామ పంచాయతీలు ఉన్నాయో వాటి నుంచి కొంచెం డిస్ట్రిబ్యూట్ చేసే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అట్లా చేయలే. ఆల్రెడీ నోటిఫైడ్ గ్రామ పంచాయతీ నిధులు మొత్తం మరలించుకొని తీసుకొని డీనోటిఫైడ్ ఉన్నాయో పక్కకు వదిలేసినాయి. పేరుకి వీళ్ళు ఏం చేస్తారు, మేము తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలు చేసినాము, తండాలో రాజ్యాధికారం దిశగా అడుగులు వేసినాము, అక్కడున్న తండావాసులున్న నాయకులను మేము లేకపోతే కోయగూడాలను కానీ నాయకులను కానీ లేకపోతే గోండు గ్రామ పంచాయతీలు కానీ మేము సస్టైనబుల్ చేసినామని చెప్పి చెప్పుకుంటూ వస్తారు. కానీ వాటికి నిధులు ఉండవు, కనీసం చైర్లు ఉండవు, సరిగా నిధులు ఉండవు, చైర్ ఉండవు. ఒకప్పుడు ఎంపీటీసీ పరిపాలన అంటే చాలా గొప్పగా ఉండే, ఎంపీటీసీలో కలిసి ఒక చైర్ కూడా ఉండే పరిస్థితి లేదు. సో ఈ మాట మేము ఎందుకు అంటున్నాం అంటే కేవలం రాజ్యాధికారం అంటే ఏదో ఉత్తగా పేరు చెప్పుకొని గొప్పగా చెప్పుకోవడం కాదు. రాజ్యాధికారం అంటే ప్రాపర్ వేలో బడ్జెట్ మేనేజ్మెంట్ ఉన్నప్పుడు 4 రూపాయలు ఖర్చు చేసినప్పుడు పేరు వస్తుంది. పేరు వచ్చినప్పుడు డెవలప్మెంట్ ఆటోమేటిక్గా జరిగినప్పుడే కదా ఏదైనా చేయడానికి వీలుంటుంది. ఓకే, కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఎదుర్కోబోతా ఉంది ఎన్నికలలో? ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గట్టి పోటీ ఇచ్చిన పరిస్థితుల్లో ఇదే పర్ఫార్మెన్స్ను లోకల్ ఎన్నికల్లో కూడా చూపిస్తామని చెప్పి బీజేపీ నేతలు ధీమాగా చెప్తున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ఎట్లా దీన్ని ఎదుర్కొంటుంది మరి? సార్, ఒక విషయం అయితే స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు సరే పార్లమెంట్ ఎలక్షన్స్లో వాళ్ళు చెప్పిన ఏదైనా బూచి కానీ ఏదైనా అబద్ధపు వాగ్దానాలను కానీ ఈ ప్రజలు ఏదో విధంగా నమ్మొచ్చు కాక, కానీ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ విషయానికి వచ్చినప్పుడు క్వైట్ డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఏ విషయాన్ని ఏదో ఎమోషనల్గా తీసుకొచ్చినా కూడా ఎమోషనల్గా లోకల్ ప్రజలు కనెక్ట్ కారు. వాళ్ళకున్న లోకల్ సమస్యను దృష్టిలో పెట్టుకునే ఏదైనా ఇనిషియేటివ్ తీసుకుంటారు. సరే మనం ఒప్పుకోకపోయినా లాస్ట్ సారి బీఆర్ఎస్కి మంచి స్థానాలే వచ్చినాయి. సో ఈసారి వాళ్ళు కొంచెం గ్రౌండ్ లెవెల్లో ఉండొచ్చు కాక, దానికంటే ఇది బెటర్గా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. కాంగ్రెస్ పార్టీకి ఒక బలం అంటే రాష్ట్రంలో అధికారం ఉండడంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగా ఎదుర్కొని ఎక్కువ స్థానాలు అంటే ఇక్కడ మనం ఒకసారి కంపేర్ చేసుకుంటే 80 to 90% ఆఫ్ స్థానాలు కాంగ్రెస్ పార్టీకే లోకల్ లెవెల్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సరే సర్పంచ్ ఎలక్షన్స్ విషయానికి వచ్చినప్పుడు దానికి గుర్తులు ఉండవు కాబట్టి ఆటోమేటిక్గా క్యాండిడేట్ ని ఓరియంటేషన్ గా మనం ఎన్నుకునే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సరే ఎంపీటీసీ జెడ్పీటీసీకి బీఫార్మ్స్ ఉంటాయి, అయినా సరే వాటిని ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. అంటే ఈ మాట మేమేదో అధికారంలో ఉన్నాం కాబట్టి చెప్పడం కోసం కాదు సార్. ఒకటి మాత్రం కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవెల్ ఇప్పుడు మీరు ప్రతి ఊరికి వెళ్ళండి, రోడ్ల విషయానికి వచ్చినప్పుడు, స్తంభాల విషయానికి వచ్చినప్పుడు, వీధి లైట్ల విషయానికి వచ్చినప్పుడు, లేకపోతే బండ్ల విషయానికి వచ్చినప్పుడు, ఇంద్రమ్మ ఇళ్ల విషయానికి వచ్చినప్పుడు ఏ అంశాలైనా సరే కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక మంచి క్లియర్గా మనం గ్రౌండ్లో కనబడుతుంది. సరే బీజేపీ రేపు చెప్పుకుంటే అంటే అక్కడ ఎక్కడ ప్రభావం అంటే ఒక చోట ముస్లింలు ఒక చోట హిందువులు ఉంటే వాళ్ళ మధ్య ఏదైనా చేయడానికి మతలబు చేయడానికి ఊళ్ళలో ఛాన్సెస్ లేదు సార్. రైట్. ఓకే, మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శంకరాల రవికుమార్ గారు ఉన్నారు. రవికుమార్ గారు నమస్తే. నమస్తే హరీష్ గారు. నమస్తే. రైట్ సార్, లోక్సభ ఎన్నికల్లో మీరైతే గట్టి పోటీ ఇచ్చారు, ఎవరు గెలుస్తారో ఇప్పటికైతే తెలియదు, కానీ ఇదే పర్ఫార్మెన్స్ను మేము లోకల్ ఎన్నికల్లో కూడా చూపిస్తామని చెప్పి బీజేపీ నాయకులు ధీమాను వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ కొంత ఇప్పటికీ ఇంకా బీజేపీ మన రాష్ట్రంలో గ్రామ స్థాయిలో పటిష్టంగా ఉన్న దశకి ఇంకా చేరుకోలేని క్రమంలో బీజేపీ ఎట్లా కాంగ్రెస్ను కానీ బీఆర్ఎస్ను కానీ ఎదుర్కొంటుంది అనేది ఒక ప్రధాన ప్రశ్న. నరేష్ గారు, ఎస్, మీరు చెప్పిన దాంట్లో నేను చెప్పిన దానికి పూర్తిగా భిన్నంగా ఏం అనుకోవట్లేదు. కొంచెం మట్టుకు ఏకీభవిస్తున్నారు. గ్రామాల్లో మాకు ఇంకా పట్టు రావాలనే విషయం వాస్తవం. ఎందుకంటే నేను రియల్ గా గ్రౌండ్ లో తిరిగినాను కాబట్టి, గ్రామాల్లో తిరిగినాను కాబట్టి నాకు తెలిసిన విషయం అది. దాంట్లో తప్పేం లేదు. ఎస్, కాకపోతే మాకు ఇంకా పని చేయాల్సిన అవసరం ఉంది. గ్రామాల్లో కూడా పని చేసి గ్రామాల్లో నాయకులను తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఆ సర్పంచ్ స్థాయి నాయకులను తయారు చేసి, వార్డు స్థాయి నాయకులను తయారు చేసి అక్కడి నుంచి పార్టీని పటిష్టపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది నేను కూడా ఒప్పుకుంటాను, కాదని కాదు. కాకపోతే ఇప్పుడు ఈ సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు, లేకపోతే దాని తర్వాత జరగబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ కావచ్చు, ముందుగా సర్పంచ్ ఎలక్షన్స్ వస్తే దాంట్లో పార్టీ గుర్తులు ఏముండవు. పార్టీ గుర్తులు ఏముండవు, జస్ట్ క్యాండిడేట్ ని చూసే ఓట్లు వేస్తారు. అండ్ మోస్ట్ ఆఫ్ ది మాక్సిమం
సర్పంచ్ స్థానాలు అంటే 30 to 40% సర్పంచ్ స్థానాలు డైరెక్ట్ గానే ఏకగ్రీవం అవుతాయి. ఇంకొక 20% సర్పంచ్ స్థానాలు ఏమవుతాయి అంటే కొంచెం అండర్స్టాండింగ్ లో నడుస్తూ ఉంటారు. పోటాపోటీగా నడిచేవి కొన్ని అంటే దాదాపు ఒక 12,000 చిల్లర గ్రామాలు పంచాయతీలు ఉన్నాయి ఇప్పుడు మనకి. ఆ పంచాయతీలో 5-6 వేలు ఏకగ్రీవం అయిపోతాయి. దాంట్లో అడ్వాంటేజ్ ఎవరికి ఉంటుంది? ఇక్కడ రాష్ట్రంలో అధికారులు ఉన్న పార్టీకి అంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఉంటుంది. అంటే ఆ పార్టీకి అని చెప్పలేం కానీ వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. దానికి ప్రభుత్వంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఉండే సర్పంచులు ఎన్నికవుతారు. అది ఏకగ్రీవంగా జరిగే ఎన్నికల్లో. కానీ ముఖాముఖి జరిగే ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి లేదా బీఆర్ఎస్ పార్టీకి అంతగా ఉండకపోవచ్చు. ఎందుకంటే ముఖాముఖి ఎన్నికల్లో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ లో మేము ఖచ్చితంగా తెలంగాణలో ఇంతకుముందు ఎప్పుడు కూడా గెలవలేని సీట్లు, ఎవరు కూడా ఊహించలేని సీట్లు డబుల్ డిజిట్లు క్రాస్ అవుతాము. అది 100% మాకు నమ్మకం ఉంది. దాంట్లో ఇంకొక విషయం కూడా నేనేం చెప్పగలుగుతున్నానంటే, ఎక్కడెక్కడైతే మేము ఎంపీ ఎలక్షన్ లో ఓటర్లని ఓటు అడగడానికి వెళ్ళామో వెళ్ళి ఓటు అడగకన్నా ముందే వాళ్ళే చెప్తున్నారు మాకు ఈసారి మాత్రం ఖచ్చితంగా మోడీకే వేస్తాము. ఎందుకంటే మోడీకి వేయకపోతే అన్యాయం చేసినట్టు అవుతాం కాబట్టి మోడీకే వేస్తాం. ఎందుకంటే మోడీ గారు మాకు రైతు బంధు వేస్తున్నారు, ఫ్రీ రేషన్ ఇస్తున్నారు, మా గ్రామాల్లో రోడ్లు వేస్తున్నారు. మా చిన్న గ్రామమైన కూడా మాకు రోడ్లు వేశారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రోడ్లు వేశారు. ఇంతకుముందు వెంకట్ గారు ఏదో అన్నారు, అవసరం లేని చోట కూడా రోడ్డు వేస్తా అని చెప్పేసి అన్నారు. అది కరెక్ట్ కాదేమో. ఎందుకంటే ఒకటే లక్ష్యం పెట్టుకున్నాం. ఎక్కడైతే ఒక 500 మందితో ఊరు తయారవుతుందో అది ఎక్కడైనా కావచ్చు దేశం మొత్తం మీద, ఆ 500 మందికి రోడ్ యాక్సెస్ ఉండాలని లక్ష్యం పెట్టుకున్నారు ప్రధానమంత్రి గారు. చాలా మంచి లక్ష్యం అది. అది ఎవరు కూడా విమర్శించలేనటువంటి లక్ష్యం. 500 మంది సమూహం ఉంటే ఆ ఊరికి ఖచ్చితంగా రోడ్డు పడాల్సిందే, అది లక్ష్యం. ఆ లక్ష్యం ప్రకారం రోడ్డు వేస్తున్నారు. రోడ్డు వేసిన వెంటనే ఆ ఊరికి ఖచ్చితంగా కరెంటు ఉండాల్సిందే, కరెంటు వేయాల్సిందే. ఆ లక్ష్యం ప్రకారం అక్కడ కూడా కరెంటు ఏర్పాట్లు అంటే ఆ పవర్ లైన్స్ అవన్నీ ఏర్పాటు చేస్తున్నాం. అంతేకాకుండా ఆ ఊర్లో ఉన్నటువంటి ఎవరైతే ఈ మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయో, అంటే పక్కన ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి సపరేట్ గా ఈ ఊరు కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ రిజిస్టర్ అయి ఉండాలి, పంచాయతీ కార్యాలయం ఉండాలా. అదేవిధంగా సర్వశిక్ష అభియాన్ కింద ఏదో నిధులిస్తున్నామో దాని ద్వారా ఖచ్చితంగా పాఠశాలను ఏర్పాటు చేయాలా. ఇది లక్ష్యాలు, కొన్ని లక్ష్యాలు అంటే గ్రామీణ స్థాయిలో అంత సూక్ష్మ పరిశీలన చేస్తూ మోడీ గారు పెట్టుకున్నటువంటి లక్ష్యాలు. ఆ లక్ష్యాలన్నింటినీ కూడా 90% మేము అచీవ్ అయినాం. నేను కొన్ని ఉదాహరణలు చెప్తా, ఎందుకంటే నేను కూడా ఊర్లలో తిరుగుతున్నాను కాబట్టి నాకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఒక ఆమ్లెట్ విలేజ్ అని ఉంటాయి, అంటే మెయిన్ విలేజ్ ఉంటుంది, దానికి ఆమ్లెట్ విలేజ్ అని ఉంటాయి. ఆ ఆమ్లెట్ విలేజ్ కూడా రోడ్లు ఉన్నాయి మనకి, ఇప్పుడు బీటీ రోడ్స్ ఉన్నాయి. ఆ బీటీ రోడ్స్ ఉన్నాయి, దాంతో పాటు పంచాయత్ కార్యాలయాలు ఉన్నాయి, స్కూల్ ఉంది, అన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా అంటే నేను చూసి కొన్ని ఊళ్ళలో అయితే షాక్ అయ్యా, ఇంత బాగా చేశాం. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన క్లియర్ అక్కడ రాసుంది, ప్రధానమంత్రి సర్వశిక్ష అభియాన్ అట్లా రాసుంది. అంటే ఆ బోర్డులు చిన్నగా ఉన్నా కూడా ప్రజలకు తెలుసు దీనికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, దీన్ని ఎవరు ఇంతగా కేర్ తీసుకొని పని చేస్తున్నారు, ఇంతకుముందు ఎందుకు అట్లా లేకుండింది. సరే, ఇంత గొప్పగా చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ గత 60 సంవత్సరాలు ఇవన్నీ ఎందుకు చేయలేకపోయిందనే ప్రశ్న వాళ్ళ మనసులో కూడా ఉంది. కాకపోతే నేను ఇంతకుముందు అన్నట్టుగా ఎస్, మాకు కార్యకర్తలుగా, బీజేపీ కార్యకర్తలుగా వీటన్నిటిని ప్రజల్లోకి తీసుకెళ్లి, ప్రజల్లోకి తెలుసు కానీ ప్రజల్లోకి తీసుకెళ్లి చెప్పుకోవాల్సిన అవసరం మాకుంది, కొంచెం ఎక్కువ పని చేయాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత జరిగేటువంటి ఎలక్షన్, దాని తర్వాత ఎంపీటీసీ ఒక పాయింట్, ఎంపీటీసీ ఎలక్షన్ జరుగుతాయి. ఇంతకుముందు ఎంపీటీసీ ఎలక్షన్స్ కావచ్చు, జెడ్పీటీసీ ఎలక్షన్స్ కావచ్చు, ఇప్పుడు పార్టీల గుర్తుల ద్వారా జరిగేవి. అప్పుడు కూడా పార్టీ గుర్తులు జరిగాయి, కానీ ఎక్కువ ఇదే ఏమంటారు వాటిని అల్లర్లు ఎక్కువ జరిగాయి. అంటే ఎత్తుకెళ్ళిపోవడం ఇవన్నీ బాగా జరిగాయి. కానీ ఎప్పుడైతే దేశంలో ప్రధానమంత్రి మోడీ గారు అయ్యారో దాని తర్వాత జరిగినటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ లో చూడండి, ఈ అల్లర్లన్నీ తగ్గిపోయినాయి. ఆ బ్యాలెట్ బాక్సులు ఎత్తుకుపోవడము, ఆపోజిట్ పర్సన్ ని అక్కడ ఊర్లోనే ఇంటి లోపలనే బంధించేయడము, కొన్ని సంఘటనలు ఎట్లా జరిగినాయంటే ఇంట్లో వేసేసి ఆ ఇల్లు తగలబెట్టేయడము, ఇట్లాంటి చాలా ఉన్నాయి, చాలా జరిగినాయి. కానీ గత 10 సంవత్సరాల్లో మొత్తానికి జీరో అయిపోయినాయి. ఏదో అడపదడప అక్కడక్కడ జరిగింది తప్ప, అంటే ఎందుకంటే ఊళ్ళలో రైవర్లీ కూడా అంత గట్టిగా ఉంటది, శత్రుత్వం కూడా అంత గట్టిగా ఉంటది, అట్లా జరిగేది. దాని తర్వాత ఇదంతా మాయమైపోయినాయి. ఇదంతా ప్రాపర్ గా నడుస్తా ఉంది సిస్టమ్. అంటే నేనేమంటున్నా, పరిపాలన విధానము, ఆ వ్యవస్థని పటిష్టపరచడము, ఇవన్నీ మోడీ చేసినటువంటి పనులండి. వీటన్నిటిని మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే పరిపాలన చేయకుండా, పరిపాలన విధానాన్ని ఆ వ్యవస్థని పటిష్టపరచకుండా అన్ని పెట్టేసినాం అనుకుంటే అవి గ్రౌండ్ లో ఎండ్ ఆఫ్ ది దాంట్లో యూజ్ అవ్వకపోతే వేస్ట్ కదండి. ఇదొక విషయం. అయితే ఒక చిన్న పాయింట్ చెప్పేసి నేను ఇచ్చేస్తాను మీకు. ఇంకోటి,
అవసరం లేని చోటల్లా నిధులు ఇచ్చారన్నారు వెంకట్ గారు. అయితే నేనేమంటున్నా, ఈ నిధులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, ఓకే దాన్ని ఒప్పుకున్నారు, ఫైన్. కానీ నిధుల మళ్లింపు ఒక పెద్ద సమస్యగా మారింది. ఏమవుతుందంటే అక్కడ నుంచి కేంద్రం నుంచి నిధులు ఒక పర్పస్ కి పంపిస్తే ఈ నిధుల మళ్లింపు అనేది కొత్త కొత్త మార్గాలు వెతుక్కొని ఈ నిధుల్ని మళ్లిస్తున్నారు. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ హయాంలో మనం చూసినాం. ఒక దానికోసం మనం నిధులు ఇస్తే దాని గురించే ఖచ్చితంగా దాని గురించే స్పెండ్ చేయాలని చెప్పినప్పటికీ కూడా ఈ యొక్క పాస్ కీలు వీళ్ళు దొంగ పాస్ కీలు తీసుకొని మేము చూసాము. ఒక 18,000 కోట్ల రూపాయలు దాదాపు పాస్ కీలు డూప్లికేట్ పాస్ కీలు తీసుకొని ఆ డబ్బుని మళ్ళించి వేరే దానికి వాడుకున్నారు. ఇవన్నీ విషయాలు మీకు గుర్తే ఉండింటాయి. ఇంత పటిష్టంగా చేస్తున్నప్పటికీ కూడా, ఇంత పటిష్టంగా అమలు పరచడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా నిధులు మళ్లింపు చేయడానికి నానా మార్గాలు వెతికి వాటిని తమ స్వలాభం కోసం, తమ పేరు కోసం, తమ పార్టీ పేరు కోసం వాడుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే నేనేమంటున్నా, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి ఈ ప్రజలందరినీ కూడా ఒకటే నిశ్చయించుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే మార్పు వస్తుంది ప్రజల్లో. మేము మా తప్పులు కూడా కొన్ని ఉన్నాయి, కాకపోతే ఆ తప్పులు రిపీట్ కాకుండా ఓకే. మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మల్లెపాక యాదగిరి గారు ఉన్నారు. యాదగిరి గారు నమస్తే అండి. నమస్తే. రైట్ సార్, ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత క్షేత్రస్థాయిలో కూడా చాలా మంది, అంటే మాజీ జెడ్పీటీసీలు అనుకోండి, సర్పంచ్లు, మున్సిపల్ చైర్మన్లు పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ వైపు జాయిన్ అవుతున్నారు, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ఈ క్రమంలో పంచాయతీ ఎన్నికలు అనేది మీకు పెద్ద సవాల్గా మారనుంది. ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ లేదు, 1-2 సీట్లకే పరిమితం అవుతుంది అని మెజారిటీ సర్వేలు కూడా అంచనా వేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరి పంచాయతీ ఎన్నికలు ఎట్లా ఉండబోతా ఉన్నాయి, ఎట్లా ఎదుర్కోబోతా ఉన్నారు, ఏంటి? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి, మీ స్వతంత్ర టీవీ ప్రేక్షకులు నమస్తే. ఇప్పుడు అసలు సిసలైన ఎన్నిక రాబోతుంది ఇప్పుడు. ఎందుకంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి, సరే కొంత 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ చెప్పే మాటలకు కొంచెం ప్రజలు ఒక మార్పు కావాలని చెప్పి మార్పు కోరుకున్నారు. కానీ ఇప్పుడు 3 నెలల ముచ్చటగా 3 నెలలు కాకముందుకే ఈ 150 రోజులలోనే పూర్తిగా ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు పూర్తి వ్యతిరేకంగా అయినారు. ముందుగా వాళ్లకు కాంగ్రెస్ పార్టీకి వారు చెప్పిన అబద్ధపు హామీలతోని మాత్రమే గ్రామీణ ప్రాంత ప్రజలు మాత్రమే ఓట్లేసి ఆ పార్టీకి పట్టం కట్టారు, ఆ ప్రభుత్వం ఏర్పాటు జరిగింది. కానీ వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు 9వ తారీఖు నాడు నేను 2 లక్షల రూపాయలు ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు, 15,000 రూపాయలు రైతు బంధు రైతు భరోసా ఇస్తా అన్నాడు, 2,500 రూపాయలు వాళ్లకు మహిళలకు ఇస్తాడు. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, సమయం చాలా పడుతుంది. కానీ వాళ్ళు గ్రామీణ ప్రాంత ప్రజలు ఏ విధంగానైతే వాళ్ళను మోసం చేసిరో, ఎప్పుడు మాకు అవకాశం వస్తుందా, ఈ అవకాశాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలన్నా, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఏ విధంగా ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తారు. ఎందుకంటే స్థానికంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు ఎన్నో ఆశలతోటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లేసారు. ఇప్పుడు వాళ్లకు 6 నెలలు 5 నెలలు 6 నెలలు దగ్గరకు వస్తున్నా కూడా వాళ్లకు ఇప్పటి వరకు కూడా 200 యూనిట్లు లేదు, 2,500 పెన్షన్ లేదు, 1,00,000 రూపాయల కళ్యాణ లక్ష్మి అని చెప్పి తులం బంగారం అన్నాడు, అది లేదు. మన విద్యార్థినులకు స్కూటీలు అన్నాడు, యువ వికాసం అన్నాడు, అనేక రకాల జాబ్ కార్డ్ అన్నాడు, జాబ్ క్యాలెండర్ అన్నాడు, అనేక రకాల అబద్ధపు హామీలతోటి వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ రోజు వాళ్లకు ఈ ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్తారు. గ్రామీణ ప్రాంతాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో మా నాయకుడు కేసీఆర్ గారు గ్రామీణ ప్రాంతాలలో గ్రామ పంచాయతీలను, తండాలను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసిండు. గిరిజనులకు పోడు భూములకు పట్టాలు అందజేసిండు. అందులో భాగంగానే ఈ రోజు రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి సీతక్క గారి కుటుంబానికి, వారి తల్లిదండ్రులకు కూడా పోడు భూముల పట్టాలు అందజేసిన ఘనత, పార్టీలకు అతీతంగా పోడు భూముల పట్టాలు అందజేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉంటుంది, కేసీఆర్ గారికే దక్కుతుంది. మేము పార్టీలను రాజకీయాలను వేరుగా చూడలే. ప్రజలందరూ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కరెక్ట్ అందరినీ సమానంగా చూసిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. వాళ్ళలాగా వాళ్ళ నాయకులకు ఒక్కొక్క రకంగా ఈ రోజు మా నాయకులను
గ్రామ పంచాయతీ లెవెల్ నుంచి ఎంపీటీసీ జెడ్పీటీసీల నుంచి సర్పంచ్ల దగ్గర నుంచి వాళ్ళు ఎమ్మెల్యేలను ఎంపీ అభ్యర్థులను అనేక రకాల ప్రలోభ పెట్టి భయపెట్టి వాళ్ళను అభద్రతా భావానికి లోను చేసి వాళ్ళ ఆర్థికంగా కూడా వాళ్ళను దెబ్బతీసి అవసరం అనుకుంటే అనేక రకాల భయపెట్టి వాళ్ళను వాళ్ళ పార్టీలకు చేర్చుకుంటారు. నాయకులను కానీ ప్రజలు పోతలేరు. మీరు చూడండి, ఎక్కడ కూడా ప్రజలు పోలిన సందర్భాలు ఎక్కడ లేదు. వాళ్ళు భయపెట్టి వాళ్ళు నాయకులను చేర్చుకుంటున్నారు, కండువలు కప్పుకుంటున్నారు. కానీ రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్రతి కుటుంబానికి, గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా కేసీఆర్ గారి సంక్షేమ పథకాలు అందినాయి. అందుకోసం సంక్షేమ పథకాలు తీసుకున్న ప్రతి కుటుంబం కూడా కేసీఆర్ గారి పక్షానే ఉంటుంది. కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులని గెలిపించి ఈ బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారని చెప్పి తెలియజేస్తున్నాం. రైట్. మనతో పాటు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు వెంకట్ నాయక్ ఉన్నారు. వెంకట్, ప్రధానంగా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ చెప్తుంది ఏంటంటే, అసెంబ్లీ ఎన్నికల్లో మీరు కొన్ని హామీలు ఇచ్చారు, హామీలు అమలు చేయలేదు, దానివల్ల ప్రజలు విసిగెత్తి మాకు ఓట్లేస్తారు అని చెప్పి బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉంటే, బీజేపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే, గ్రామాల్లో జరిగిన కాస్త అభివృద్ధి అయినా కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరిగింది కాబట్టి ప్రజలు మాకు పట్టం కడతారు అని చెప్పి బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. ఏంటి మరి మీ అడ్వాంటేజెస్ ఏంటి? ప్రజలు మీకే ఓటేస్తారని మీరు ఎందుకు అనుకుంటారు? సార్, ఒక విషయం ఏంటంటే, నార్మల్ నిధుల అంటే కేంద్రం నుంచి వచ్చే నార్మల్ నిధుల కంటే వీళ్ళు ఏమైనా ఎక్స్ట్రాగా ఇస్తే, ఏదైనా కొత్తగా ఏమైనా అద్భుతం సృష్టించి ఉంటే అప్పుడు మనం మెచ్చుకోవడానికి వీలుంటుంది. ప్రతి రాష్ట్రానికి ఇచ్చే నిధులు ఇస్తారు. ఏది జిఎస్ నుంచి ఇక్కడ ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ తీసుకుంటే తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ఇక్కడ ఇస్తుంటారు. సో ఇక్కడ విషయం ఏంటంటే సార్, మీరు ఒకటి గమనించండి. ఇప్పుడు ఇందాక బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు కదా, ఏంటి 100-200 రోజుల కాలంలో మీరు ఏం చేయలేదు, హామీలు ఇచ్చేశారని చెప్పి. సార్, నేను ఒక మాట స్పష్టంగా ఏం చెప్పదలుచుకున్నాను అంటే, 2018లో 88 స్థానాలతో మీరు అధికారంలోకి వచ్చారు. కనీసం పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు కనీసం క్యాబినెట్ విస్తరణ జరిగిందా? కనీసం క్యాబినెట్ నిర్ణయాలు జరిగినాయా? ఒక్క క్యాబినెట్ సమావేశమైనా ఏర్పాటు చేసిరా? క్యాబినెట్ సమావేశాలు జరుగుతున్నాయి కదా, పాలసీస్ మీద కానీ సంక్షేమ ఫలాల మీద కానీ ప్రజలకు ఏదైనా హామీ ఇచ్చేది. మరి అది చేశారా మీరు? కనీసం ఒక్క మంచి అంటే ఆ గ్యాప్లో మీరు పని చేశారని చెప్పి నిరూపించే ప్రయత్నం చేయండి. ఎందుకు కాంగ్రెస్ పార్టీ మీద ఈ కొద్ది రోజుల్లో మేము చేయాల్సింది చేసినాం కదా సార్. బస్ ఫ్రీ పెట్టినాం, 5 గ్యారెంటీల విషయంలో 6 గ్యారెంటీల విషయంలో మేము 5 వరకు అమలు చేసినాము. దాంతోపాటు కొన్ని పాలసీస్ ఇంప్లిమెంటేషన్ చేసే ప్రయత్నం చేసినాము. అదేవిధంగా చాలా కేబినెట్ సమావేశాలు ఏర్పాటు చేసినాం కదా సార్. సో మేమేమంటున్నాం అంటే, ఒక మాట చెప్పేటప్పుడు బట్టకాల్సి మీదేసే ముందు మీరు ఆలోచించుకొని చెప్పండి. అదే 2018లో 88 స్థానాలతో మీరు ఏర్పడిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ కోసం సారు కారు 16 సర్కార్ అని చెప్పి స్లోగలు ఇచ్చుకుంటూ రాజకీయాలు చేసుకుంటూ కూర్చున్నారు. కానీ ఎక్కడ పరిపాలన మీద దృష్టి పెట్టరు మీరు? ఎక్కడ పరిపాలన మీద కాన్సన్ట్రేషన్ చేసిరు మీరు? సార్, మేము ఒక మాట అంటున్నాం సార్, కాంగ్రెస్ పార్టీ చేసిన చట్టాన్ని కాదని చెప్పి 2018లో మీరు ఒక చట్టం తీసుకొచ్చారు కదా, ఆ చట్టం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న సర్పంచులకు కానీ జరిగిన న్యాయం ఏంటి, జరిగిన మేలు ఏంటి సార్? ఇప్పటికీ చెప్తున్నాం సార్, ఎంపీటీసీలు అనేవి చాలా పవర్ఫుల్ థింగ్ సార్. అది దాన్ని కనీసం ఆ పదవులకి గ్రామ పంచాయతీలో కనీసం కుర్చీ లేకుండా చేసిన ఒక దౌర్భాగ్య స్థితికి తీసుకొచ్చింది మీ కేసీఆర్ కదా. ఈరోజు చాలామంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకోవడంలో కానీ, చాలామంది సర్పంచులు ఉపాధి హామీ కూలీలకు పోయిర్రు, చాలామంది సర్పంచులు అప్పులు పాలయ్యి ఈరోజు రోడ్ల మీద పడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి. వాళ్ళందరూ ఆ స్థాయికి దిగజార్చింది ఎవరు? మీ పార్టీలు వెనకాల జెండాలు పట్టుకొని తిరగడానికే సర్పంచులు ఉపయోగించుకున్నారు. కానీ డెవలప్మెంట్ కోసమో లేకపోతే గ్రామ పంచాయతీ అభివృద్ధి చేయడం కోసమో కానీ ఏ రోజు సర్పంచులు మీరు బూస్ట్ చేయలే, కన్సాలిడేట్ చేయలే వాళ్ళని. సో ఇక్కడ జరిగిన కాన్స్పిరసీ మేము ఏమంటున్నాం అంటే, అధికారం చేతిలో ఉంటే మనం ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు అనే ఒక బీఆర్ఎస్ పార్టీ తత్వం ఏదైతే ఉందో అది ఎంతవరకు తీసుకొచ్చిందంటే, లాస్ట్కు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంలో కూడా సర్పంచుల పాత్ర కీలకమైంది సార్. వాళ్ళ పార్టీ సర్పంచులు అయినప్పటికీ కూడా వాళ్ళు వచ్చి ఈ దుష్ట ప్రభుత్వం పోవాలి, మమ్మల్ని ఆగం చేసింది, మమ్మల్ని నిధుల నుంచి దూరం చేసింది, అదేవిధంగా మా విధులకు మేము చేసుకోకుండా చేసిందని చెప్పి వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. సార్, ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, పంచాయత్ సెక్రటరీలు 9,000 పంచాయత్ సెక్రటరీలు తీసుకొచ్చారు కదా మీరు ఇదే రాష్ట్రంలో. ఆ 9,000 పంచాయత్ సెక్రటరీలని గొడ్డు చాకరీ చేయించారు కదా సార్. మీకు డిగ్రీలు చదువుకున్న వాళ్ళు గొడ్డు చాకరీలు చేయించినా కూడా ఏమైనా ఫలితాలు ఉన్నాయా? అంటే మేమేమంటున్నామంటే, ఏ సిస్టాన్ని ఎట్లా వాడుకోవాలి, ఏ వ్యవస్థను ఎట్లా తీసుకెళ్లాలని చెప్పి దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా కేంద్రం నుంచి వచ్చే నిధులను మీరు అంటే దాన్ని దొంగ చాటున మీరు నిధులు తీసుకువెళ్ళిపోతారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను ఇవ్వరు. ఇక్కడ అన్ని విధాలుగా గ్రామ పంచాయతీలో నీరు గార్చే ప్రయత్నం చేస్తారు. ఈరోజు మహాత్మా గాంధీ ఒక మాట అంటారు కదా సార్, ఎక్కడైతే గ్రామాలు ఈ దేశంలో ఉన్న గ్రామాలు ఈ దేశానికి వెన్నెముక వంటివి, వాటిని ఎంత బలంగా మనం ఉంచుకుంటే ఈ దేశం యొక్క పురోగతి ఎంత బలంగా ఉంటుందని చెప్పి మహాత్మా గాంధీ అంటారు. సో ఆ విషయాన్ని మీరు మర్చిపోయారా? సో ఒక డెమోక్రటిక్ వేలో ఇప్పుడు ఇందాక సార్ కూడా ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, మా పార్టీ నాయకులను కొంతమంది గుంజుకున్నారు ఇదని చెప్పుకుంటూ వచ్చారు. మీ పార్టీ నాయకులను ఎవరిని గుంజుకోలే. మీ పార్టీ నాయకులు దాంట్లో ఉండి
తట్టుకోలేక బయటకు వచ్చారు. అదేవిధంగా ఈరోజు గ్రామ స్థాయిలో అంటే సర్పంచులను గుంజుకునే విషయంలో గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే వార్డు మెంబర్ స్థాయి నుంచి ఆ చేరికలు అదంతా నేర్పించింది మీరు కాదా? టీడీపీ క్యాడర్ ఎటుపోయి ఉండే, వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఎటుపోయి ఉండే, కమ్యూనిస్ట్ క్యాడర్ ఎటుపోయి ఉండే, వాళ్ళందరినీ ఆగం చేసింది ఎవరు? గ్రామ పంచాయతీలా ఈ పొలిటికల్ సిస్టాన్ని ఎస్టాబ్లిష్ చేసి దాన్ని ఒక కరప్ట్ చేసింది ఎవరు? దాన్ని ఆగం చేసింది ఎవరు? సార్ గ్రామ స్థాయిలో అభివృద్ధి మీద మాత్రమే ఉంటుంది. ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకొని పరిపాలన సాగించుకుంటాము. ఎంత పార్టీలు వేరైనా ఓడిపోయినా కూడా తిరిగి మళ్ళీ కలిసిపోయి అభివృద్ధిలో భాగస్వాములు అవుతాం. కానీ వాళ్ళ మధ్య చిచ్చు పెట్టింది ఎవరు? వాళ్ళ మధ్య పుల్లలు పెట్టింది ఎవరు? ఈ పార్టీ ఫీలింగ్ని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు? అంతా మీరు. గ్రామ పంచాయతీ సిస్టమ్ని ఆగం చేసింది మీరు. గ్రామ పంచాయతీ సిస్టమ్ అంటే ఉన్న వెన్నుముక లాంటి సిస్టాన్ని ఆగపరిచింది మీరు. మేమేమంటున్నాం అంటే మీరు ఒకటి గమనించండి, 2018లో తీసుకొచ్చిన వీళ్ళ చట్టానికి వీళ్ళు చేసిన అంశాలకి పొంతన లేదని చెప్పడం కోసం ఈ విషయం చెప్తున్నాము. అదేవిధంగా సార్ లాస్ట్ ఒక విషయం చెప్తున్నాం. సంక్షేమ ఫలాల విషయానికి వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చారు కదా సార్. మీరు ఒకటి గమనించండి, అంటే ఒకటి మనసులో పెట్టుకోండి. ఏంటంటే ఈ రాష్ట్రంలో గ్రౌండ్ లెవెల్లో సంక్షేమ విషయంలో ప్రజల పక్షాన ప్రజలకు అనుకూలంగా ఏదైనా పని చేయగలిగిందంటే అది కాంగ్రెస్ పార్టీ. ఏ ఊర్లోనైనా అడిగినా కూడా చెప్తారు. కానీ మీరు చేసింది అనే విషయం, మీరు లేస్తే రోడ్డు మీద పోయేటప్పుడు ఒక శ్మశాన వాటికని, హరితవనాన్ని, రైతు వేదికని తప్ప మీరు చేసింది గొప్పగా ఏం లేదన్న విషయము ఆటోమేటిక్ జనాలకు తెలిసిపోతుంది. ఇంకో విషయం అంటే వీళ్ళు చెప్తుంటారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులని చెప్తారు, బీజేపీ పార్టీ నాయకులని చెప్తారు 70 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని చెప్పి. ఏం చేసింది 70 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అంటే? రోడ్లు వేయించింది, రోడ్ల పక్కన స్తంభాలు కట్టించింది, స్తంభాల పైన విద్యుత్ తీగలను పెట్టించింది, విద్యుత్ లైట్లను పెట్టించింది. మీరు వచ్చి ఏం చేశారంటే దాన్ని మార్చిర్రు. బల్బు పోయినప్పుడు బల్బు పెట్టిరు అంతే, కానీ స్తంభాన్ని ఏర్పాటు చేయలే, తీగలను ఏర్పాటు చేయలే, రోడ్లను ఏర్పాటు చేయలే. రోడ్డు మీద రోడ్డు వేసి ఉండొచ్చు కానీ ఆ రోడ్డును కొత్తగా మీరు కట్టింది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ చేసిన ఎస్టాబ్లిష్మెంట్ ఇవే. సో మేమేమంటున్నామంటే పొలిటికల్ స్టేట్మెంట్స్ ఆర్ డిఫరెంట్ దెన్ ద రియాలిటీ సార్. ఎప్పుడైనా సరే రియాలిటీ వైపు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిలబడతారు. ఆ పాత ఏదైతే 2014 కంటే ముందు ఆ 10 సంవత్సరాల కాలంలో ఆ డెవలప్మెంట్ని కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ గ్రామ స్థాయిలో రుచి చూపించిందో ఆ రుచిని ఇప్పటికీ తెలంగాణ ప్రజలు కానీ తప్పకుండా అడాప్ట్ చేసుకుంటారు. సర్పంచ్ ఎలక్షన్స్లో కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో ఒక మంచి స్థానాలు 80 to 90% ఆఫ్ విన్నింగ్ స్ట్రాటజీతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది, గెలుస్తుంది కూడా. రైట్. ఇంకొక వెంకట్, ఇక్కడ 2 ప్రధానమైన క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి, నిజంగా ప్రజల వద్దకు పాలన పంచాయతీలు అన్న విషయంలో బీఆర్ఎస్ సక్సెస్ అయింది కదా, ఎందుకంటే గతంలో తండాలను గూడాలను పట్టించుకోలేదు, అవన్నీ హ్యామ్లెట్ విలేజ్గా ఉండేటివి. కానీ ఇప్పుడు వాటన్నిటికీ కూడా పంచాయతీలు ఏర్పాటు చేసి సర్పంచ్లను ఎన్నుకునే అవకాశాన్ని ఇచ్చింది బీఆర్ఎస్. ఒకటి. రెండోది, ఇంకొకటి బీసీ కులగణనకు సంబంధించి కూడా కొంత కన్ఫ్యూజన్ నడుస్తూ ఉంది. బీసీ కులగణన చేసిన తర్వాతనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్న ఒక డిమాండ్ కూడా వినిపిస్తూ ఉంది. ఎందుకు, ఏంటి మరి, ఏం చేస్తారు సార్? ఒక విషయం ఏంటంటే బీసీ కులగణన విషయంలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడే ఉంది. ఆ విషయంలో ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఎప్పుడైనా సరే పరిపాలన అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ లాగా ఉన్నప్పుడు అధికారుల చేతుల్లో ఎక్కువ రోజు పరిపాలన మనం పెట్టలేము. ఇన్ కేస్ జూన్ జూలై లోపల కనుక బీసీ కులగణన కనుక జరిగిపోతే ఆటోమేటిక్గా ఆ బేస్ మీదనే మనం 42% ఏదైతే బీసీ కులాలకు ఇచ్చేదితో దాని మీదనే ముందుకెళ్తా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో మేమేమంటున్నాం అంటే దానికి మేము కట్టుబడి ఉన్నాం. కానీ మీరు ఒకటి గమనించండి, బీసీ కులగణన మీద కానీ బీసీలకు ఇచ్చే అంశాల మీద కానీ ఈరోజు బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఒక పెద్ద వాగ్దానాలు ఇస్తుంటుంది. ఈరోజు గుజరాత్లో బీసీలకు ఎంతమందికి ఇస్తుంది సార్? గుజరాత్లో బీసీలు 10% మందికే లోకల్ బాడీస్లో వాళ్ళకి అవకాశం ఉంది. 10% మందికి అవకాశం ఉంది వాళ్ళకి. అంతకంటే ఇక్కడ ఇంకా బెటర్ కదా, 27% ఉంది కదా. సో మేమేమంటున్నాము, దాంతోనే సరిపెట్టుకుంటామని అంటలేము. ఏదైతే బీసీలకు ఇచ్చే విషయంలో మేము క్లియర్ కట్గా ఇస్తాము. కానీ ఎలక్షన్ కమిషన్ కానీ లేకపోతే ఇక్కడన్న పరిపాలన విభాగం కానీ కుంటుపడకుండా ఉండడం కోసం ఇన్ కేసు ఇది తొందరగా జరిగిపోతే దీన్ని దృష్టిలో పెట్టుకొని పోతాం, లేదంటే ఇట్లయినా వెళ్ళడానికి ఇది చేస్తాం. కానీ ఏదైనా సరే లోకల్ బాడీస్ని కనుక మనం నీరుగార్చే ప్రయత్నం కనుక చేస్తే ఆటోమేటిక్గా కింది స్థాయి నుంచి వచ్చే నాయకత్వం కానీ ఆ డీసెంట్రలైజేషన్ ఏదైతే సూత్రం ఉందో కానీ దాన్ని అది కొంచెం ఆగమయ్యే ప్రయత్నం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు లేకపోతే మా మినిస్టర్స్ ఎవరైనా సరే ఒక మంచి నిర్ణయానికే వస్తారు. ఈ విషయంలో మాత్రం కలెక్టివ్గా నిర్ణయం తీసుకునే ప్రయత్నం అయితే చేస్తారు సార్. రైట్. ఓకే. మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శంకరాల రవికుమార్ గారు ఉన్నారు. రవికుమార్ గారు, ఒకసారి మనం అంటే థియరిటికల్గా చర్చించుకుంటే ఈ జీఎస్టీ అమలు చేసిన తర్వాత మొత్తము పన్నుల విధానం అనేది కేంద్రీకృతం అయిపోయింది. రాష్ట్ర ప్రభుత్వము లేకపోతే కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడకపోతే పంచాయతీలు సస్టైన్ అయ్యే పరిస్థితి లేదు. ఇంకా గ్రామ స్వరాజ్యం ఎట్లా సార్ మరి? నేనేమంటున్నానంటే ఆ సస్టైనబిలిటీ అనేది అంటే సర్పంచులకు అధికారం అనేది రాష్ట్ర ప్రభుత్వాల యొక్క నిర్ణయం. అది సర్పంచులకు ఎంత అధికారులు ఇస్తారు, చెక్ పవర్ ఇద్దరికి ఇస్తారా, ఒక్కరికే ఇస్తారా, అది అక్కడ నుంచి రిజర్వేషన్స్ అవన్నీ కూడా అది రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనకు బడ్జెట్ డిసైడ్ అవుతుందో దాంతోపాటు ఈ
మన ప్రణాళిక సంఘం ప్రకారం ఏదైతే గ్రామాలకు రాష్ట్రాలకు ఇవ్వాలనుకుందో దాని ప్రకారం బడ్జెట్ ని డిసైడ్ చేసి వాళ్ళని ప్రపోజల్స్ పంపించమని చెప్తుంది. దేనికి ఎంత కావాలని చెప్పేసి ప్రపోజల్స్ అడుగుతుంది. ఆ ప్రపోజల్స్ ప్రకారం ఎంత పర్సంటేజ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా ఎంత, మన వాటా, కేంద్రం వాటా ఎంత అనేది డిసైడ్ చేసి అప్పుడు కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు డైరెక్ట్ గా నిధులు ఇవ్వడం స్టార్ట్ చేసింది మోడీ ప్రభుత్వంలో, మోడీ హయాం. అంతకుముందు రాష్ట్రాలకు ఇచ్చేవారు. ఆ రాష్ట్రాలకు ఇచ్చిన తర్వాత రాష్ట్రాలు దాన్ని ఎట్లా వాడుకునే తెలియదు అసలు. సో ఇది కూడా మోడీ ప్రభుత్వ నిర్ణయం కాదు, అది కూడా ప్రణాళిక సంఘం ఇచ్చినటువంటి కొన్ని సూచనల ద్వారా తీసుకున్నటువంటి నిర్ణయం. సో దాంట్లో ఇప్పుడు సరే జిఎస్టీ వసూలు కావచ్చు, ఇదంతా కావచ్చు, అది కేంద్ర ప్రభుత్వం వాటా, దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఏంటనేది. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఈ పన్నుల్లో వాటా ఎంత ఇచ్చేది రాష్ట్రాలకి 39% ఇచ్చేది. మేము వచ్చిన తర్వాత దాన్ని 42% చేసాము. సో అది సరే, ఓకే, దాన్ని నేను మరి వెంకటకి తెలిసే ఉంటుంది, అన్ని చూస్తుంటాడు కాబట్టి. మేము పెంచాము రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే పన్నుల వాటాని పెంచింది మేము కదండి, మా తీసుకునేది కూడా అంతే ఉంది కదా అన్నగారు. అది కూడా పెంచింది ఎందుకంటే అంటే మా గొప్పేమని అనుకోవట్లేదు. అది కూడా ఏంటంటే సూచనలు, ప్రణాళిక సంఘం సూచన కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క రిక్వెస్ట్ కావచ్చు, దాని తగ్గట్టుగా ఓకే అని చెప్పేసి పెంచి ఇచ్చారు. అండ్ కొన్ని వెసులుబాట్లు కూడా ఇచ్చాం. ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు జల్ జీవన్ మిషన్ అని పెట్టింది, దాని తర్వాత ఆయుష్మాన్ భారత్ పథకం పెట్టింది. వీటన్నిటిని మీరు కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తే ఇంకో 1-2% ఎక్స్ట్రా ఇస్తాం. లేదా అందులో కాదు, లేకపోతే మీకు FRBM చట్టం కింద మీరు ఏదైతే నిధులు అప్పులు తెచ్చుకోవచ్చో దాంట్లో ఒక 0.2%, 2%, 3% పెంచి మీకు అలౌ చేస్తాం, ఇంకా కొంచెం అప్పు ఎక్కువ తెచ్చుకోవచ్చు. ఇట్లాంటి వెసులుబాటు కల్పించింది. ఎంతో ఫ్లెక్సిబుల్ గా ఉంది కేంద్ర ప్రభుత్వము. ఎందుకంటే ఫెడరల్ సిస్టమ్ లో దేశం అభివృద్ధి చెందాలంటే ఈ ఫెడరల్ సిస్టమ్ లో రాష్ట్రాలన్నీ కూడా సమాంతరంగా అభివృద్ధి చెందాలని నమ్మినటువంటి ప్రభుత్వము. అదే ఎందుకంటే మోడీ గారు కూడా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి వచ్చారు, 15 సంవత్సరాలు చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఇబ్బందులు ఏంటో ఆయన చూశారు. అట్లా రాష్ట్రాలు అభివృద్ధి చెందకుండా కుంటుపడిన రాష్ట్రాల విషయం ఆయన చాలాసార్లు ఆలోచించాడు. అంటే రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే కదా దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఆయనకు మనసులో ఎప్పటి నుంచో ఉంది. ఆయన అందుకే చాలా ఫ్లెక్సిబుల్ గా ఉన్నారు, రాష్ట్రాలకు నిధులు ఇవ్వడంలో చాలా ఫ్లెక్సిబుల్ ఉన్నారు. అంతేందుకండి రహదారుల విషయం కూడా మీరు చూడండి. మా రహదారులకు సంబంధించిన మేరే పాస్ పైసే బోత్ హై, బట్ మా దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి, ఎక్కడ రోడ్డు వేయమంటే చెప్పండి, రోడ్డు వేస్తాం అని చెప్పినటువంటి గవర్నమెంట్ ఇంతకుముందు ఏదైనా గవర్నమెంట్ ఉందా అండి? ఇది చెప్తున్నాను. అంటే అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదని కాదు, చేసిండొచ్చు, కాకపోతే ఎంతవరకు చేసింది. ఇప్పుడు 50% తెలంగాణ రాష్ట్రంలో 50% పైగా గ్రామాలకి విద్యుత్ సరఫరా కంప్లీట్ గా కానీ లేకపోతే పార్షల్ గా కానీ ఉండేది కాదు. అంటే అది నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూరా లేకపోతే కాంగ్రెస్ పార్టీ పాలనా వ్యవస్థని వాడుకోవడంలో ఫెయిల్యూరా, అంటే వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూరా, అది మనం ఆలోచించుకోవాలి. మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది 100% ఇంప్లిమెంట్ అయ్యింది, దాన్ని మెచ్చుకోవాలంటుడు. 100% ఇంత షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ఇంప్లిమెంట్ అయ్యింది. ఇప్పుడు 99% ఊర్లకి, నేను చెప్తున్నా, రిమోట్ విలేజెస్ కి కూడా 500 జన సమూహం ఉండే విలేజెస్ లో కూడా కరెంటు, రోడ్డు, వాటరు, స్కూలు, పంచాయత్ కార్యాలయము, మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇవన్నీ ఏర్పాటు చేయబడ్డాయి ఇంత షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. అది మెచ్చుకోవాలి అంటున్నారు. దాన్ని ప్రజలు చూసి హర్షిస్తున్నారు అంటున్నారు. ఇంకో విషయం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇన్ని రకాల హామీలు ఇచ్చి వచ్చింది ప్రభుత్వంలోకి. అన్ని రకాల హామీల్లో ఒక రైతు డిక్లరేషన్ కావచ్చు, ఒక బీసీ డిక్లరేషన్ కావచ్చు, ఒక యువ డిక్లరేషన్ కావచ్చు. ఈ డిక్లరేషన్ లో మీరు వెళ్ళి చూస్తే 100లో ఉన్నాయి వీళ్ళు ఇచ్చిన హామీలు. అయితే దాంట్లో ముఖ్యమైన హామీలు, కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు మీరు రైతు బంధు ఇస్తాను. ఆ కౌలు రైతులని ఏ విధంగా గుర్తిస్తారు, దానికి ఏమన్నా విధి విధానాలు రూపొందించుకున్నారా, ఇప్పటికైనా రూపొందించుకున్నారా లేదా, ఏ విధంగా రూపొందించుకుంటారు, దానికి పట్టే బడ్జెట్ ఎంత, దానికి అయ్యే ఖర్చు ఎంత, దాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారు, అదేమైనా ఉందా, విధి విధానాలు ఏమైనా చేసుకున్నారా? ఒకటి, రైతు డిక్లరేషన్ లోనే మీరు చెప్పింది రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తారు. ఎంతమంది కూలీలు ఉన్నారు, దాని విధి విధానాలు అంటే ఏ విధంగా గుర్తిస్తారు వాళ్ళకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని విధి విధానాలు ఏంటి, ఎంత డబ్బు కావాలి, ఇదంతా ఏమైనా అసలు జరిగిందా, ఏమైనా అయిందా, ఏమైనా వర్కౌట్ అయ్యిందా? ఇదొకటి. అట్లనే ఈ రైతుల విషయంలోనే 2 లక్షల రుణమాఫీ చెప్పారు, పైన అదేదో వర్కౌట్ చేస్తున్నట్టున్నారు. అయితే మంచిదే, కాకపోతే మాత్రం మభ్యపెట్టే పనులు మాత్రం చేయొద్దని చెప్పేసి మేము నిజంగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది కాబట్టి నేను ఫేర్ గా అడుగుతా ఉన్నాను. ఇక్కడ కూడా ఆరోపణలు చేసే పరిస్థితులు లేనండి. ఇంకో విషయం చెప్తా, ఈ 2 లక్షల రుణమాఫీ మళ్ళీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయని కదా అని చెప్పేసి ఆగస్టు 15 పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందండి? అంటే ఆగస్ట్ 15 లోపు స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా కంప్లీట్ చేసేసారు.
దాన్ని పెట్టేసేయాలి, ఎన్ని ఓట్లు వీళ్ళది అన్ని ఓట్లు వేసేసుకోవాలి. సార్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. చాలా ఊర్లకి ఇప్పటికి కూడా, చాలా ఊర్లలో ఇప్పటికి కూడా ధాన్యాన్ని కప్పుకోవడానికి అంటే మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, వర్షాలు పడుతున్నాయి, ఆ పండించిన ఆ కవర్స్ లేవు, ఆ కవర్స్ కూడా సప్లై చేసే పరిస్థితిలో లేరు. లేదా అక్కడ ఉన్నటువంటి ఏదైనా ఏర్పాటు, ఇప్పుడు రైతు వేదిక కావచ్చు, ఆ రైతు కల్లాలు కావచ్చు, వీటిలో అన్న ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించాలి. ఒక చిన్న ఆర్డర్ ఇస్తే అయిపోతుంది, రైతు వేదికలను వాడుకోండి అని చెప్పేసి ఒక చిన్న ఆర్డర్ ఇస్తే అయిపోతుంది. అది కూడా ఆలోచించలేని పరిస్థితిలో ఉంది ప్రభుత్వం. నేనేమంటున్నా, ఇప్పుడు రైతు వేదలు ఎందుకని చెప్పేసి ఇప్పుడే మన వెంకట్ గారు అనుకుంటున్నారు. నేనేమంటున్నా, ఇట్లాంటి వాటికి వాడుకోవచ్చు కదా. ఇప్పుడు రైతు వేదిక అంటే దాదాపు ఒక 300 చదరపు గజాల చిన్న పెద్ద షెడ్, చాలా పొడిగా ఉంటుంది. దాంట్లో మార్కెట్ అంటే తలపిస్తుంది, దాన్ని వాడుకోవచ్చు, తప్పేముందండి. ఇప్పుడు అది ఎప్పుడు వాడరు కదా, దాన్ని ఎప్పుడు వాడరు. కుర్చీలు ఉంటాయి, ఒక స్టేజ్ ఉంటది. అప్పుడప్పుడు మన అంగన్వాడీ వాళ్ళు ఈ మెడిసిన్స్ అవి వేయడానికి అప్పుడప్పుడు వాడుకుంటారు. అట్లా నేనేమంటున్నా, దీన్ని కూడా వాడుకొని తప్పేముందండి. సంచుల్లో వారు వేసుకొని స్టోర్ చేసుకుంటారు. ఇట్లాంటి విధాన నిర్ణయాలు, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇట్లాంటి నిర్ణయాలు, చిన్న నిర్ణయాలు చేసుకుంటే సరిపోతుంది. ఇది రైతులకు సంబంధించి. బీసీ డిక్లరేషన్ గురించి చాలా పెద్దగా చెప్పుకున్నారు. బీసీ డిక్లరేషన్ చేసుకున్న దాంట్లో చాలా ఉన్నాయి, దాదాపు 94 ఏమో ఉన్నాయి బీసీ డిక్లరేషన్ లో. మీరు చూస్తే మరి వెంకట గారి దగ్గర ఉంటది. దాంట్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు సార్, చాలా అన్యాయము. 42,000 రూపాయలు డీడీలు కట్టించుకున్నారు సార్. ఆ పైసలు గవర్నమెంట్ ఉన్నాయి. వీళ్ళు బీసీ గొర్రెల టీడీలు 42,000 రూపాయలు ఒక్కొక్కరి దగ్గర, లబ్ధిదారు దగ్గర కట్టించుకున్నారు. ఈ రెండు ప్రభుత్వాల పాపమే చెప్తున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పాపం కూడా ఇది, వీళ్ళకి కూడా తగులుతుంది ఇది. ఎందుకు చెప్తున్నానంటే 42,000 రూపాయలు సరి కట్టించుకొని రాష్ట్రం మొత్తం మీద 3,000 కోట్ల అమౌంట్ కట్టించుకొని ఈ బీసీ డిక్లరేషన్ ఏం పెట్టుకున్నారు తెలుసా సార్? 100 రోజుల్లో గొర్రెల పంపిణీ పూర్తి చేస్తాం, 100 రోజుల్లో 2 లక్షల రూపాయలు లబ్ధిదారు అకౌంట్ లో వేస్తాం అని చెప్పేసి చెప్పుకున్నారు సార్. ఇప్పుడు డబ్బులు పబ్లిక్ డబ్బులే కదా సార్, అది పబ్లిక్ డబ్బులు. మీరు కనీసము ఇప్పుడు మీరు ఏం నిర్ణయం తీసుకున్నారు సార్? ఇంతవరకు ఏం నిర్ణయం తీసుకున్నారో తెలియదు. ప్రజలంతా కూడా అసలు ఏంటి, డీడీలు కట్టిన వాళ్ళంతా కూడా పైసలు ఉన్నారు. అరే పైసలు వస్తాయా రావా, వస్తే ఎట్లా వస్తాయి, మనం కట్టిన పైసలు మనకు వస్తాయా, లేకపోతే దానికి మనం ఇంట్రెస్ట్ తీసుకొని వచ్చాం, వడ్డీకి తీసుకొని వచ్చినాం, ఆ వడ్డీ పైసలు కల్పిస్తారా, లేకపోతే బీసీ డిక్లరేషన్ లో బీసీలకు ఇచ్చిన హామీల్లో వీళ్ళు 2 లక్షల రూపాయలు మా అకౌంట్ లో డైరెక్ట్ గా వేస్తున్నారు, ఆ 2 లక్షల రూపాయలు వేస్తారా ఏరా అంటే నేనేమంటున్నా సార్, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ స్థానిక సంస్థల్లో మాట్లాడుకోవాల్సిన విషయాలు కదా, చర్చనీయాంశాలు కాదా? 100% చర్చనీయాంశం. నేను నా పార్టీ లబ్ధి కోసమో లేకపోతే మా లబ్ధి కోసమో మాట్లాడితే ఇవన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో రియల్ గా ఉన్నటువంటి ఇష్యూస్. ఈ ఇష్యూస్ అన్నిటిని కూడా వెంటనే అడ్రస్ చేయాలి. కేవలం పెద్ద 6 గ్యారెంటీలను మాట్లాడుకొని కేవలం పెద్ద వాటిపైన కూర్చుంటే వర్కౌట్ అవ్వదు. నిజంగానే ప్రజా సమస్యల పైన ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వీటన్నిటిపైన కూడా ఆలోచించాలి అని చెప్తారు. రైట్ ఓకే. మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మల్లెపాక యాదగిరి గారు ఉన్నారు. యాదగిరి గారు, ఇప్పుడు ప్రధానంగా గత పంచాయతీల విషయంలో బీఆర్ఎస్ విపరీతంగా వాళ్ళను ఒత్తిడి చేసింది, నిధులు ఇవ్వలేదు, వాళ్ళ విధులు కూడా సక్రమంగా నిర్వర్తించుకోకుండా ప్రతి చోట ఒక పెత్తనం చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేసింది. కాబట్టి గత ఎన్నికల్లో సర్పంచులు మొత్తం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు అనేది ఒక ఆర్గ్యుమెంట్ సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఏంటి అది వాస్తవం కాదా? అది వాస్తవం కాదండి. కాంగ్రెస్ పార్టీ రాజకీయం కోసం మాట్లాడుతున్నది. గ్రామ పంచాయతీలను పూర్తిగా బలోపేతం చేసిందంటే బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే. గ్రామ పంచాయతీలలో ఇప్పుడు పెద్దలు చెప్పినట్టే రైతు వేదికలు ఏర్పాటు చేసి రైతులకు ఎన్ని రకాలుగా కావాలనో అన్ని రకాల నిధులు అందజేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. గతంలో పల్లె ప్రకృతి వనం అని చెప్పి ఇంకా ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ ఇచ్చి, అదే విధంగా ప్రతి పల్లె ప్రకృతి అని చెప్పేసి శ్మశాన వాటికల డెవలప్మెంట్ అని చెప్పేసి ప్రతి రోడ్లు గ్రామీణ ప్రాంతాల్లో కూడా గ్రామీణ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. అదే విధంగా ఇప్పుడు వాళ్ళు ఏంటంటే రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్ల కోసము ఏ విధంగా అబద్ధం చెప్పాలన్న ఉద్దేశంతోనే కానీ మీరు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి చూస్తే తెలుస్తుంది. రైతు వేదిక నిర్మించిరని చెప్తున్నారు. గతంలో ఎప్పుడైనా రైతుల కోసం ఒక రైతు వేదిక నిర్మించిన ప్రభుత్వం గతంలో ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వం ఎక్కడన్నా ఉన్నదా? అదే విధంగా వేరే రాష్ట్రాలలోనైనా ఉన్నదా? అది మనం ఇక్కడ మన రాష్ట్రంలోనే
ఇన్ని రకాల సౌకర్యాలు కల్పించిన ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే. ఇప్పుడు వీళ్ళు గ్రామీణ ప్రాంతానికి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఏం చేసిరో ఒకసారి వాళ్ళు, మా ప్రభుత్వానికి 10 సంవత్సరాల తర్వాత ప్రజలు ఒక మార్పు కావాలని ప్రజలు ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ అబద్ధం మాటలతోటి ఒక్కసారి అవకాశం ఇచ్చిర్రు. కానీ వీళ్లకు ఇప్పుడు 100-150 రోజులలోనే పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు ఈ రాబోయే రోజుల్లో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సరైన సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే ఓకే రైట్. వెంకట, ఇప్పుడు రైతు వేదికల విషయం కానీ లేకపోతే ఇతరత్ర అంశాలు గ్రామ స్థాయిలో పెద్ద ఎత్తున మేము మౌలిక వసతులను కల్పిస్తే అవి కూడా కాంగ్రెస్ పార్టీ 5 నెలలుగా వినియోగించుకోవట్లేదు కాబట్టి చాలా సమస్యలు వస్తున్నాయి అనేది ఒక వాదన. సార్ ఒక విషయం ఏంటంటే వారు చెప్పిన కొన్ని విషయాలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. పర్టికులర్గా హరితవనాల గురించి అంటే హరితహారం గురించి, హరితహారం కానీ హరితవనాలు కానీ ఇవన్నీ కొంచెం దగ్గర ఉన్న విషయాలు. ప్రతి విలేజ్లో ఒక హరితవనం కనుక ఉంటే అది కొంచెం ఈ గ్రీనరీలో బీ పార్ట్ అవుతుందని చెప్పి వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. సరే ఇక్కడ ఒక కుట్రకోణ అని చెప్పాలి. ఎందుకంటే FRBM చట్టంలో భాగంగా ఏ రాష్ట్రంలో అయితే గ్రీనరీ ఎక్కువ ఉండి అటవీ విస్తరణ ఎక్కువ ఉంటుందో ఆ రాష్ట్రానికి ఎక్కువ అప్పు తెచ్చుకునే ఒక ఆస్కారం ఉంటుంది, వెసులుబాటు ఉంటుంది. సరే అది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి ఎట్లా అర్థమైందో తెలియదు కానీ సరే సంతోష్ రావు గారు ఉన్నారు అప్పుడు, ఏది మన గ్రీన్ ఛాలెంజ్ పేరుతో ఇట్లా చేస్తుంటారు. వెనకాల కాన్స్పిరసీ ఏంటంటే వీళ్ళు త్వరితగతిన విస్తరణ జరగాలి, అడవులు అప్పటికప్పుడే పుట్టేయాలి, ఏదో కృత్రిమ అడవులు సృష్టించాలని చెప్పి అర్బన్ అడవులు, కృత్రిమ అడవులు, హరితవనాలని చెప్పి ఏదో చెప్పుకుంటూ వచ్చి వీళ్ళు ఎక్కడ మన ఆంధ్ర నుంచి కొన్ని మొక్కలు తెచ్చుకుంటూ వచ్చారు. కోనో కర్పస్, కొన్ని బొగడా లాంటి కొన్ని చెట్ల పేర్లు ఉంటాయి. ఇవి తెచ్చారు. ఇవి ఏంటంటే త్వరితగతిన ఎదిగిపోతాయి. భూమిలో ఇప్పుడు సర్కారీ తుమ్మ చెట్లు, సర్కారీ తుమ్మ చెట్టు అనేది ఒక ఇది ఇన్వేడివ్ స్పీషెస్. అది అంటే బయట నుంచి వచ్చిన స్పీషెస్ ఇక్కడున్న మొక్కల్ని ఆగం చేసే ప్రయత్నం చేస్తుంది. సో వీరు కూడా ఏంటంటే త్వరితగతిన మేము హరితవనం చేసేసినాము, అది మొత్తం మొక్కల విస్తరణ పెరిగింది, 23% నుంచి 27 పోయింది, 27 నుంచి ఇప్పుడు 33 పోతుంది. ఇక FRBM చట్టం ద్వారా ఒక నిధులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని మొత్తం రాత్రికి రాత్రి అభివృద్ధి చేస్తామని అనుకున్నారు వీళ్ళు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మీరు పెట్టిన చెట్లు ఏంటి, రోడ్డుకు మధ్యలో పెట్టిరు, ఇది కోనో కార్ప చెట్లు, అది సంవత్సరంలోనే మొత్తం పైకి పెరిగినాయి. అవి భూసారాన్ని ఉంచవు, వాటి వల్ల పర్యావరణానికి మేలు జరగదు, సైంటిఫికల్లీ ఇది వద్దని చెప్పేసిరు. అంటే సంతోష్ రావు గారిని బాగుపెట్టడం కోసం, హరితహారం పేరుతో కొన్ని వేల కోట్లను మీరు ఉత్తగా దండగా ఇచ్చేయడం కోసం, అంటే అన్ని దండగ ప్రాజెక్టులు తీసుకొచ్చి ఈరోజు ఊళ్ళలో అమాయక ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేశారు. సరే రైతు వేదికలు అంటున్నారు. రైతు వేదికలో పాత్ర ఎవరిది ఉంటుంది? రైతులది ఉంటుంది. దాంతోపాటు ఏఈఓలది ఉంటుంది, అంటే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్. ఈ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఏం చేస్తారంటే ఏ పంట వేస్తే బాగుంటుంది, ఏ పంటకి ఎంత దిగుబడి వస్తే బాగుంటుంది, పంటకి మార్కెటింగ్ ఎట్లా అని చెప్పి ఒక ప్రణాళిక. ఆ రైతు వేదికలు ఎక్కడున్నాయి సార్? ఊళ్ళకి 3 కిలోమీటర్ దూరంలో ఉంది, ఒక్కొక్కటి 2 కిలోమీటర్ దూరంలో, 1 కిలోమీటర్ దూరంలో. పొద్దు మొత్తం అలసిపోయి ఇంటికి వచ్చిన రైతు మళ్ళీ రాత్రి పోయి అక్కడ పోయి చర్చ జరుపుతారా సార్? ఆ లోపల ఏఈఓలు ఉంటారా? వాళ్ళకన్నా డ్యూటీలు పని లేవా? రైతు అనే వ్యక్తి సార్ ఒక మాట వినండి, రైతు అనే వ్యక్తి మనకైనా ఒక ఆదివారం సెలవు ఉంటుంది, శనివారం వీకెండ్ ఉంటుందేమో, కానీ వారికి ఉండదు. వారం మొత్తం వాళ్ళు పని చేయాల్సిందే. అలాంటి రైతును తీసుకుపోయి రైతు వేదికలో కూర్చోబెట్టి ఏదో చెప్తా అంటే ఇంతవరకు మీరు అంటే చేసేది ఏంది? వైవిధ్యమైన పంటలు వేస్తే ఈ తెలంగాణ రాష్ట్రం అనేది ఈ దేశానికి తలమానికమైతే చెప్పారు కదా. అసలు వైవిధ్యమైన పంటలు అంటే ఏంటి? వైవిధ్యమైన పంటలు బాగా వైవిధ్యం ఎక్కడిది? ఇప్పుడు రాష్ట్రంలో ఉంది పత్తి, వరి, ఈ 2 పంటలు వినా ఇంకే పంట? అది కూడా ఇంకా నీటి విస్తరణ కనుక పెరిగితే ఆ పత్తి కూడా పోతుంది. ఇంకా వైవిధ్యం ఏడుంది మరి? సరే వైవిధ్యమైన పంటలు పెట్టాలనుకుందాం, రైతు వేదికల్లో చర్చించాలనుకుందాం. కనీసం ఆ విలేజ్ ఏఈఓలైనా ఆ రైతు వేదికలో కూర్చుంటున్నారా? సో మేమేమంటున్నాం అంటే సార్ మీకు పని మీరు స్టార్ట్ చేసిరు, దానివల్ల వచ్చే రిజల్ట్ ఏంటి? ఒక రిజల్ట్ సంవత్సరానికి వస్తుంది, 2 సంవత్సరాలకు వస్తుంది, 3 సంవత్సరాలకు వస్తుంది. ఇప్పుడు శ్మశాన వాటికలు ఏర్పాటు చేశారు. మేము దాన్ని ఎక్కడైనా వ్యతిరేకించే పని చేస్తున్నామా? ఎందుకంటే శ్మశాన వాటికలు అనేవి కామన్గా ప్రతి ఊరికి కావాల్సిందే. ఎందుకంటే విలేజ్ అనేది సోషల్గా కొంచెం డైవర్సిటీ ఎక్కువ ఉంటుంది. ఆ డైవర్సిటీని అధిగమించాలంటే ఏదైనా ఒక కామన్ ప్లేస్ అది ఉండాలి అని చెప్పి మనం అనుకుంటాం. కానీ రైతు వేదికల విషయాన్ని వచ్చినప్పుడు ఒక ఫ్యూచర్ కనపడతలేదు. ఆ ఫ్యూచర్ అనేది మీరు చెప్పండి మాకు. హరితహారం విషయంలో కూడా ఒక 4-5 సంవత్సరాలు దాన్ని ఏదో గట్టిగా చప్పుడు చేసిరు. ఆ చప్పుడు వల్ల వచ్చిన ఇదేంటి? మీరు ఏదైనా అంటే ఆ వర్షం వల్ల పెరిగిన అడవిని చూపిస్తారు, లేకపోతే ఇంకేదో చూపిస్తారు. సీడ్ బాల్ సిస్టమ్ ద్వారా ఆ గుట్టలు కూడా మేము ఏది అడవులను క్రియేట్ చేస్తామంటారు. అంటే ఉన్న అడవులను కూడా కృత్రిమంగా మీరే క్రియేట్ చేసిరా? ఓకే. అంటే మేమేమంటున్నాం అంటే వీళ్ళు చేసిన కొన్ని పనులు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఏదో వాళ్లకు ఏదో వెనకాల కమిషన్ కోసమో లేకపోతే ఇంకేదో చేయడం కోసం. సార్ ఒకటి మీరు గమనించండి, FRBM చట్టం అనేది దానివల్ల నిధులు సేకరించాలన్నా కూడా అది అడవుల విస్తరణ పెరగాలన్నా కూడా ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్ సార్. ఒక సంవత్సరంలోనో 2 సంవత్సరాలు జరిగేది కాదు. సరే అడవులు కాపాడారు కేసీఆర్ గారి విషయంలో, పోడు పట్టాలు ఇవ్వకుండా గిరిజన ప్రజలకు కొంతవరకు మోసం చేసిన తర్వాత అడవులను కాపాడాలని అనుకుందాం.
కానీ అడవులను కాపాడడం వేరు, అడవులను పెంచడం వేరు. ఆ అడవులను పెంచే క్రమంలో కృత్రిమంగా మొక్కలను సృష్టించి పెట్టడం వేరు. సో ఇదంతా ఒక 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 మాయా సిస్టమ్ సార్. ఈ మాయా సిస్టాన్ని ఇప్పుడు వీరు ప్రమోట్ చేసుకుంటున్నారు. సో కాంగ్రెస్ పార్టీ దీనికి పూర్తిగా విరుద్ధంగా ఉంది, పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఏదైనా చేసినప్పుడు ఒక సైంటిఫికల్ అప్రోచ్ ఉండాలి. మనం పెట్టే ఒక రూపాయి కూడా దానివల్ల ఇంకో పావలా కలిసి రూపాయి పావలా ఒక ఆదాయం వచ్చేటట్టు చూస్తేనే ఏదైనా వర్కౌట్ అవుతుంది సార్. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గుడ్డిగా ఈ నిర్ణయాలు తీసుకోవద్దు. ఏ సంతోష్ రావు గారికో లేకపోతే ఏ రావుకో ఇంకో రావుకో బాగు పెట్టే ప్రయత్నంలో భాగంగా అడ్డిగుడ్డి మొక్కలను తీసుకొచ్చి పెట్టే ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ చేయదు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా సర్పంచులకు విధానపరంగా నిర్ణయాలు తీసుకునే ఒక ఫ్రీడమ్ని ఇస్తూనే బడ్జెట్ విషయంలో వాళ్ళకి ఫ్రీడమ్ ఉండాలి. ఇప్పుడు మేము చెప్తున్నాం సార్, ఎంపీటీసీలకు చైర్స్ ఉంటాయి, సర్పంచులకు నిధుల విషయంలో కానీ విధుల విషయంలో కానీ స్వేచ్ఛ ఉంటుంది. ఆ స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుంది, ఆ విషయంలో ప్రాబ్లం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు సర్పంచుల యొక్క స్వేచ్ఛ ఎలాంటిది అనేది ఊరు నుంచి వచ్చిన వాళ్ళం మనకు ఆ విషయాలు తెలుసు. కాబట్టి ఏంటంటే ఇది మాత్రం వాస్తవం సార్. ఈ వాస్తవం తెలంగాణ ప్రజలు గ్రహిస్తారని అయితే అనుకోవాలి. కానీ అదే సమయంలో మన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శంకరుల రవికుమార్ గారు ఒక మంచి పాయింట్ రేజ్ చేశారు, ప్రతిసారి రేజ్ చేస్తూనే ఉంటారు. గొర్రెల పంపిణీ విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఎవరైతే ఈ గొర్రెల సాగుదారులు ఉంటారో వాళ్ళ నుంచి చెక్కులు తీసుకుంది. ఇప్పుడు ఆ ప్రభుత్వం ఇవ్వలేదు, 5 నెలలుగా అటు గొర్రెలు ఇవ్వలేదు, వాళ్ళ డబ్బులు వాళ్ళకు వాపసు ఇవ్వట్లేదు. ఇప్పుడు మీ ప్రభుత్వం అయినా ఏమైనా వాళ్ళకు హెల్ప్ చేస్తుందా, ఏమైనా ఆశించ సార్? 100% సార్. ఎందుకంటే ఇక్కడ గొర్రెల పంపిణీ విషయంలో కూడా వీళ్ళు కొంతమంది ఎట్లా గొర్రెలు చేసిరు అనేది కూడా చెప్పాలి. అంటే ఈ మాట ఎందుకు ఇంత హార్ష్గా చెప్తున్నా అంటే చాలా అమాయకులు చేస్తారు సార్ ప్రజల్ని చాలా అమాయకులుగా పాపం వాళ్ళని ఆర్థికంగా వీళ్ళు బలపరుస్తా అని చెప్పి వాళ్ళని వీకనింగ్ చేసిరు. కొంతమంది అంటే ఇప్పుడు ఎట్లా అంటే సార్, ఒకటి చూడండి మీరు, డాక్టరు మధ్యలో బ్రోకరు వీళ్ళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అంటే సంఘం సంబంధించిన నాయకులు, వీళ్ళు బాగుపడ్డారు కానీ రైతులు బాగుపడలేదు సార్. ఇప్పుడు ఏంటంటే 70,000 రూపాయల వరకు ఏదైతే మనకు అంటే 1,80,000 వరకు ఇన్సెంటివ్ అనేది వస్తుంది. వీళ్ళు ప్రజల నుంచి పైసలు కట్టించుకున్న తర్వాత మధ్యలో డాక్టర్ కొంత కమిషన్ ఇవ్వాలి, దాంతోపాటు బ్రోకర్ కొంత కమిషన్ ఇవ్వాలి. అవి కూడా ఇక్కడ కాదు గొర్రెలు కొనడం, ఆంధ్రాలోకి వెళ్ళి కొనుక్కుంటూ రావాలి. అంటే ఇలా ఒక మాయ అనేది చేసిన తర్వాత ప్రజల నుంచి పైసలు తీసుకున్న తర్వాత దాని జవాబుదారితనంగా లేకుండా ఉన్నారు. ఇంకో విషయం అంటే ఒక 2 కోట్ల వరకు అవినీతి జరిగింది అదే సెక్షన్లో అని చెప్పి దాని మీద విచారణ కూడా జరుగుతుంది. ఆ విచారణను తేలిన తర్వాత ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో లబ్ధిదారులకు వాళ్ళ డీడీలను వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. వారిని ఎక్కడ అన్యాయం చేయదు. అట్ ద సేమ్ టైం వీళ్ళు చేసిన మాయ ఏదైతే ఉందో గొర్రెల పంపిణీ పథకంలో వీళ్ళు చేసిన ఎంత అవినీతి చేస్తారో దాన్ని కూడా బయట పెట్టే ఒక కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది సార్. ఎందుకంటే అది ఆషామాషి అవినీతి కాదు సార్. అది ఒక అంటే ఇది రీకన్స్ట్రక్షన్ రీడిజైన్ అనేది ఒక కేసీఆర్ ఏదైతే ఒక నినాదం ఉంటుందో అందులో భాగంగా పుట్టుకొచ్చిందే ఈ గొర్రెల పంపిణీ పథకం. ఒక అద్భుతం అంటే ఎక్కడి నుంచో మేము గొర్రెలను తీసుకొచ్చి ఇక్కడ ప్రజలకు ఇస్తున్నామని చెప్పి ఒక అద్భుతంగా ఇచ్చాడు. అది కూడా నాణ్యత లేని గొర్రెలు సార్, ఒక నాసి రకం గొర్రెలు కూడా నాసి రకాలు ఉంటాయి. అట్లా తీసుకొచ్చి ప్రజల నాయకుల్ని చేసే ప్రయత్నం చేసిరు. మనం వెంకట్ గారికి ఒక చిన్న రవికుమార్ గారు చెప్పండి. బీఆర్ఎస్ హయాంలో ఇది జరిగింది. మీరైనా ఇప్పటికీ అంటే డీడీలు వాపస్ ఇచ్చే ప్రయత్నం కాదు మీరు చేయాల్సింది. బీసీ మేనిఫెస్టోలో మీరు పెట్టుకున్నట్టుగా 2 లక్షల రూపాయలు ఒక్కొక్క లబ్ధిదారుకి మీరు ఇవ్వాలా ఇప్పించే ప్రయత్నం మీరు చేయాలి. ఇది ఇట్లా చెప్పింటే బాగుండేది. డీడీలు ఎట్లాగో ఇస్తారు, డీడీలు ఇస్తారు, కానీ వాళ్ళు పుస్తలు తాకట్టు పెట్టి వడ్డీలకు 3 రూపాయలు వడ్డీ 10 రూపాయలు వడ్డీ తెచ్చుకుని కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆ ఇంట్రెస్ట్ కనీసం ఇంట్రెస్ట్ కూడా వాళ్ళకి రాకపోతే ఎందుకు వాళ్ళని ఎవరు అడిగేటోళ్ళు లేరనా, వాళ్ళ అమాయకులనా ఎట్లా? సార్ ఏమంటున్నా, బీసీ డిక్లరేషన్ లో మీరే రాసుకున్నారు 100 రోజుల్లో మొత్తం పంపిణీ కంప్లీట్ చేస్తాము, డీబీటీ విధానంలో 2 లక్షల రూపాయలు డైరెక్ట్ అకౌంట్ లో వేస్తామన్నారు. అదే చేయండి, మీరు ఇచ్చిన హామీనే చేయండి. అది ఇట్లా చేయరు. ఇది ఒకటి. దాని తర్వాత సరే ఇప్పుడు స్థానిక సంస్థల్లో అయితే వస్తున్నాయో మీది అదే బీసీ డిక్లరేషన్ లో మీరు అయితే పెట్టుకున్నారో ఆ రిజర్వేషన్ ని 22% నుంచి 42% చేసినందుకు మీరు పెట్టుకున్నారు. మరి అది అయిన తర్వాతనే కదా మీరు ఇది ముందు ఎలక్షన్లోకి వెళ్ళాలి. అది కూడా ఒక పాయింట్, అది కూడా ఒక నోట్ చేసుకోవాలి. ఆ కులగణన చేసే అవకాశం ఉందా లేదా ఆలోచించుకోండి. కులగణన చేసే అవకాశం ఉంటే కులగణన చేయండి. కాకపోతే ఒక విషయం మాత్రం స్పష్టంగా ఈ రిజర్వేషన్లు మాత్రం పెంచితే మంచిది. రిజర్వేషన్లు పెంచకపోతే మాత్రం మళ్ళీ మీరు ఇచ్చిన హామీని మీరే తుంగలు దొక్కినట్టు అవుతుంది. ఆ హామీల్ని మీరు అన్ని అబద్ధ హామీలు ఇచ్చినట్టుగా ప్రజలు మళ్ళీ డిసైడ్ అయిపోతారు. ఈ గొర్రెల పంపిణీకి సంబంధించి ఎందుకంటే బీసీలందరూ కూడా ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్ లో బీసీ రైతులు కావచ్చు, బీసీ వృత్తిదారులు కావచ్చు, అదే విధంగా బీసీ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కావచ్చు, బీసీ యువత కావచ్చు, అందరూ కూడా ఫుల్ చైతన్యం పొందిన వాళ్ళు. ఎవరు కూడా ఇంత ముందు లెక్క భోలాబాలాగా లేరు. ఎవరు కూడా ఏది చెప్తే అది వచ్చినట్టుగా లేరు.
వాళ్ళందరూ కూడా అట్లీస్ట్ వాళ్ళు కాకపోయినా వాళ్ళ పిల్లలు మాత్రం 100% ఫుల్. ఎందుకంటే ఇవాళ రేపు సోషల్ మీడియా ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ గా అంటే నేను మన గ్రామీణ ప్రాంత యువత గురించి చెప్తున్నా. గ్రామీణ ప్రాంత యువత అందరూ కూడా స్మార్ట్ ఫోన్లలో ఎక్కువ శాతం చూసేది ఈ రాజకీయాలే, ప్రభుత్వ విధానాలే, ఇవే చూస్తున్నారు. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ చూడరు ఎక్కువ. ఇప్పుడు అదే మీరు పట్టణాల్లో చూడండి, పట్టణాల్లో స్మార్ట్ ఫోన్ ఉన్న పోరలంతా పట్టుకొని చూసేది ఎంటర్టైన్మెంట్ చూస్తారు. అవును. ఎంటర్టైన్మెంట్ అది ఇది సినిమాలు అవి ఇవి రీల్స్ చూస్తూ ఉంటారు. కానీ గ్రామీణ యువత మాత్రం 100% ప్రభుత్వము రాజకీయము ఏం నడుస్తుంది ఎట్లా నడుస్తుంది ఇవే చూస్తున్నారు. వాళ్ళకు నేను నేను అక్కడ క్యాంపెయినింగ్ చేసినప్పుడు చాలా విషయాలు మనకు తెలియని విషయాలు నేను వాళ్ళ ద్వారా తెలుసుకున్నా. నేను షాక్ అయినా. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మా ప్రాంతంలో ఒక 14 మినీ లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉంటాయి, మినీ లిఫ్ట్ ఉంటాయి. ఆ కృష్ణానది అట్లా పోతుంటది, ఆగదు. మాకు మక్తల్ బార్డర్ కదా, కాంగ్రెస్ పార్టీ రాయచూరు దగ్గర 14 లిఫ్ట్ ఇరిగేషన్స్ లేదు, కాంగ్రెస్ పార్టీ కట్టించినాయి కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో చెప్తా వీడు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 11ంటికి అది కూడా చెప్తా, ఎందుకంటే అది నాకు కూడా తెలియదు. అక్కడ ఉన్న పోరలు చూసి తెలుసుకొని చెప్పిన విషయాలు ఇవన్నీ. 11ంటికి అప్రూవల్ వస్తే 3 కంప్లీట్ చేసినారు, మిగతా పెండింగ్ లో పెట్టినారు. దాని తర్వాత ఫస్ట్ దాంట్లో ఒక 4 కంప్లీట్ చేసినారు. దాని తర్వాత హయాంలో ఇంకొక 4 కంప్లీట్ చేసరికి ఫస్ట్ కట్టిన 3 మూలనే పడ్డాయి. ఆ ఫస్ట్ కట్టిన వైఎస్ఆర్ కట్టిన 3 మూలనే పడ్డాయి. దాని తర్వాత ఇంకొక 3 మూలనే పడ్డాయి. పోయిన సంవత్సరము ఈ 14 లిఫ్ట్ ఇరిగేషన్ లో 11 పనే చేయలే. 11 లిఫ్ట్ ఇరిగేషన్స్ పని చేయలే. ఒక్కొక్క లిఫ్ట్ ఇరిగేషన్ మినిమం 5,000 ఎకరాల దాకా పారుతుంది అనమాట. 5,000 ఎకరాల వరకు మనం సాగు చేసుకోవచ్చు. అంటే 14 అంటే దాదాపు 50,000-60,000 ఎకరాలు సాగు చేసుకోవచ్చు. అంత కెపాసిటీ లిఫ్ట్ ఇరిగేషన్స్. అయితే వాటిపైన ఎంత నిర్లప్తత అంటే అక్కడ ఆ మోటార్లు ఎవడు పడితే వాడు వస్తాడు, ఇప్పుకుంటాడు, అంటే స్క్రాప్ లో ఏది కావాలంటే అది అట్లా వెళ్ళిపోతా ఉంటాయి. అంటే నేనేమంటున్నా, ఎస్ మీరు చేసే పనులు బాగుంటాయి కాదన్నాం, కానీ వాటిని 100% పక్కాగా ఇంప్లిమెంట్ చేసి వాటిని 100% గ్రౌండ్ లో నిలిపే సామర్థ్యం కాంగ్రెస్ పార్టీకి లేదు అంటున్నా. లేకుండా పోయింది కాబట్టే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని అందరూ కూడా దేశంలో వ్యతిరేకిస్తున్నారు. దానికి డిఫరెన్స్ బేరేజ్ వేసుకుంటారు కదా. 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలన, ఈ 10 సంవత్సరాల బీజేపీ పాలన. ఆ బేరేజ్ వేసుకునే సమయంలో సమర్థత విషయం, పొటెన్సీ సమర్థత విషయమే కదా చూసేది. ఎవరి సమర్థత ఎంత, వీళ్ళ సమర్థత ఇంత, వీళ్ళ సమర్థత ఇంత. దీన్ని ఇంప్లిమెంట్ చేయడంలో, పక్కాగా ఇంప్లిమెంట్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ యొక్క సమర్థత ఎంత, బీజేపీ పార్టీ యొక్క సమర్థత ఎంత, డిఫరెన్స్ అది. అక్కడే తేడా వస్తుంది అంతే, ఇంకా ఏం లేదు. ఇప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్ ఉంటాడు, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక లెక్చరర్ ఉంటాడు. ఆయన సమర్థత క్లాసులో ఉన్న 40 మందిని పాస్ చేయించి వాళ్ళకి కావాల్సినంత ఎడ్యుకేషన్ ఇవ్వగలిగే సమర్థత ఉందా? లేదా ఇట్లా వచ్చాను ఆయారం గయారం, లేకపోతే క్లాస్ రూమ్ పడుకున్నాను పోయాను నిధి చేసి అట్లా ఉందా? అంటే డిఫరెన్స్ అక్కడే వస్తుంది అంటున్నా. ఎవరైనా కానీ, అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఎవరైనా కానీ ఏదో చేయాలని చూస్తారు. ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు చెప్పారు, చిన్న ఎగ్జాంపుల్ ఎందుకు రాజీవ్ గాంధీ గారు చెప్పిందే, ₹1 పంపిస్తే చివరిలో వచ్చేసరికి 15 పైసలు కూడా అందట్లేదు, అది చెప్తున్నారు. ఇంకో విషయం 4,000. ఇప్పుడు ఇంకొక చిన్న పాయింట్ కూడా చెప్పాలి. ఇవన్నీ కూడా ఎందుకంటే స్థానిక సంస్థలు ఇవన్నీ కూడా డిస్కషన్ పాయింట్స్ అవుతాయి. యువ డిక్లరేషన్ కూడా పెట్టుకున్నారు. ఆ యువ డిక్లరేషన్ లో ముఖ్యంగా పెట్టుకున్నది ₹4,000 ఇస్తామని చెప్పేసి పెట్టుకున్నారు. మరి ఆ ₹4,000 మీరు స్థానిక సంస్థల ఎలక్షన్స్ ముందే ఇస్తారా, దాని తర్వాత స్టార్ట్ చేస్తారా? ఒకవేళ మీరు ముందే ఇస్తే మీకు మంచి కావచ్చు, తర్వాత ఇస్తే మీకు తర్వాత ఇస్తామంటే మళ్ళీ అది డిస్కషన్. నేను ఇదే ఇప్పుడే గ్రామీణ యువత ఖచ్చితంగా ఇవన్నీ ఫాలో అవుతారు కాబట్టి మీకు నష్టం జరిగే అవకాశం ఉంది. రైట్. మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మల్లెపాక యాదగిరి గారు ఉన్నారు. యాదగిరి గారు, ఫైనల్గా ఇప్పుడు మొన్న లోక్సభ ఎన్నికల్లోనే బలమైన అభ్యర్థుల ఎంపిక కోసం చాలా కష్టపడ్డారు. ఈ పంచాయతీ ఎన్నికల్లో ఏంటి అభ్యర్థులు మీకు దొరుకుతారా? ఎందుకంటే ఖర్చుతో కూడుకున్న పని, దాదాపు 12,000కు పైగా గ్రామాల్లో అభ్యర్థులు కావాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా మంది కింది స్థాయి క్యాడర్ మొత్తం కూడా అయితే బీజేపీ లేకపోతే కాంగ్రెస్లో వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది బీఆర్ఎస్ నేతలది. ఏంటి మరి ఎట్లా ఉండబోతోంది పార్టీ? సార్, ఇప్పుడు మాకు అభ్యర్థులు లేరని చెప్పడం కరెక్ట్ కాదు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ గాని బీజేపీ పార్టీ గాని మా అభ్యర్థులను తీసుకొని వాళ్ళ అభ్యర్థులుగా ప్రకటించుకోరు. వాళ్లకు అభ్యర్థులు లేరు. వాళ్ళు 10 సంవత్సరాలు బీజేపీ పార్టీ కేంద్రంలో ప్రభుత్వాన్ని నడిపించిన బీజేపీ పార్టీ కూడా అభ్యర్థులు లేక మా పార్టీ నుంచి తీసుకొని అభ్యర్థులను ప్రకటించుకుంది. అదే విధంగా
కాంగ్రెస్ పార్టీ కూడా మా అభ్యర్థులను అభ్యర్థిత్వం ప్రకటించిన తర్వాత కూడా వాళ్ళను అన్ని రకాల ప్రలోభ పెట్టి వాళ్ళని తీసుకొని అభ్యర్థులుగా ప్రకటించుకోరు. మాకు ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు అభ్యర్థులు ఉండడం వల్ల, నలుగురు అభ్యర్థులు బలమైన అభ్యర్థులు ఉన్నా కూడా మాకు గెలిచే అవకాశాలు ఎంతమందికి ఉన్నా కూడా ఒక్కరికే అభ్యర్థిత్వం ప్రకటించాలి. కాబట్టి ఒకరికి వస్తే రెండో అభ్యర్థి పక్క పార్టీలకు వాళ్ళు చెప్పే ఆశలకు తాయిలాలకు వాళ్ళు పక్క పార్టీలకు పోయారు. వాళ్ళకు అభ్యర్థులు లేరు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేరు, బీజేపీ పార్టీకి అభ్యర్థులు లేరు. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మాకు ఖచ్చితంగా సర్పంచ్ అభ్యర్థులు ఉన్నారు, ఎంపీటీసీ అభ్యర్థులు ఉన్నారు, జెడ్పీటీసీ అభ్యర్థులు ఉన్నారు. మాకు చాలా అభ్యర్థులు ఉన్నది. మాది చాలా. థ్యాంక్ యూ. చాలా అర్థవంతంగా మనం చర్చించాం. రాజకీయాలను పక్కన పెట్టి మరి స్థానిక సంస్థల్లో ఏ పార్టీ ప్రాతినిధ్యం ఎలా ఉండబోతా ఉంది, ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయన్న విషయాల మీద మనం సమగ్రంగా చర్చించాం. అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ మన బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేసిన గెస్టులు మన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు వెంకటనాయక్ గారికి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మల్లెపాక యాదగిరి గారికి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శంకరౌల రవికుమార్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.